వచ్చేసి అశోక్ అండి. సో పుట్టింది పెరిగింది వచ్చేసి వర్గల్. సో గజ్వేల్ దగ్గర ఉంటుంది మా ఊరు వర్గల్. సో విద్యా సరస్వతి టెంపుల్ ఉంటుంది అక్కడ. సో అది మా ఊరు, పుట్టింది పెరిగింది అంతా అక్కడే. సో మా నాన్న వచ్చేసి టెంట్ హౌస్ నడుపుతుండే. సో దానికంటే ముందు సో భీవండి వెళ్ళి అక్కడ సాంచల్ కూడా అలాంటివి చేస్తుండే. సో ఆ వర్క్ చేస్తుండే కొన్నేళ్ళు కష్టపడ్డాడు. ఫైనల్గా అక్కడ ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు కాబట్టి సో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత టెంట్ హౌస్ అనేది స్టార్ట్ చేసిండు. సో అప్పుడు మేము చాలా చిన్న పిల్లలం. సో మేము ముగ్గురం వ్యక్తులం అనమాట. సో నేను, మా తమ్ముడు అండ్ మా సిస్టర్ మాలో పెద్ద, మేము ముగ్గురం. సో టెంట్ హౌస్ నడుపుతుండే. సో ఆ సమయంలో మంచి వర్క్, మేము చిన్నపిల్లలమే కానీ మా నాన్న చాలా కష్టపడుతుండే. సైకిల్ మీద ఆ యొక్క మెటీరియల్ వేసుకొని వెళ్ళి చేసి వస్తుండే వర్క్. సో అది నేను కొన్నిసార్లు చూసిన, కొన్నిసార్లు నన్ను కూడా సో ఎక్కించుకొని పోతుండే. ఆ సీకందీమని చెప్పేసో, ఆ సుత్త పట్టుకరమని చెప్పేసో, సో అలాగా చిన్న చిన్న పనులు, ఆ టెంట్కి వేసే కట్టెలు ఉంటాయి కదా, ఆ కట్టెలు తీసుకురమ్మని చెప్పి ఏ దాంట్లో కొద్దిగా వెళ్ళిపోతాడు కదా అని చెప్పేసి కొన్నిసార్లు నన్ను కూడా తీసుకెళ్తుండే. మా నాన్న నేను చూస్తుంటే అనమాట. సో చాలా కష్టపడ్డ వ్యక్తి. సో మా నాన్న పెద్ద ఫ్యామిలీలో, మా నాన్న పెద్ద అనమాట. సో అక్కడ ఆయన ఎంతో కష్టపడ్డాడు. కానీ పరిస్థితులు అన్నీ కూడా ఒకేలా ఉండవు కదా, సో మారుతూ ఉంటాయి. సో అలా మా నాన్న చేసే పనిని వేరే ఊర్లో వేరే వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. సో అలా పెట్టినప్పుడు అప్పటిదాకా మంచిగా నడిచిన మా టెంట్ హౌస్ వచ్చేసి సో పడిపోయింది. సో ఆపోజిట్లో పెట్టిన వాళ్ళు ఎలా పెట్టారు అంటే సో ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళదే, ఒక మంచి వెహికల్ తీసుకొచ్చేసి టెంట్ హౌస్ వేయడము అండ్ తీసుకొచ్చి మళ్ళీ రావడము, దీనికి ఛార్జెస్ చేయకపోతుండే. సో మా నాన్న ఏం చేస్తుండే అంటే అప్పుడు ఎడ్ల బండి మాట్లాడుతుండే, ట్రాక్టర్ మాట్లాడుతుండే. ఒక అమౌంట్ నువ్వు పెట్టుకోవాలా, తీసుకొచ్చుకోవడానికి నేను పెట్టుకుంటా, తీసుకుపోవడానికి నువ్వు పెట్టుకోవాలా, అది ఇప్పేసి ఫంక్షన్ అయిపోయిన తర్వాత తీసుకురావడానికి నేను పెట్టుకుంటా. సో అక్కడ నడుస్తుండే, ఎక్కువ మెటీరియల్ ఉంటే. కానీ ఆపోజిట్లో వచ్చేసి పెద్ద కొత్త టెంట్ హౌస్ పెట్టడము, మెటీరియల్ అంతా కొత్త ఉండడం, అది పాతబడిపోవడము, వచ్చిన వాళ్ళు కూడా కొత్త మెటీరియల్ ఆడ తీసుకుందాం, ఫంక్షన్ కూడా మంచిగా ఉంటుంది. సో అట్లా ఆలోచనతో అక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ లేదు, అక్కడ వెళ్ళిపోతుండే. మా నాన్న సింగిల్ అక్కడ వర్కర్లను పెట్టుకున్నాం, పెద్ద ఎత్తున చేసింది. సో అలా ఒక స్టేజ్ వరకు బాగా నడిచింది, కాస్త పడిపోయింది. సో మా నాన్న మా ఊర్లో మా సంఘం తరఫున పెద్ద మనిషి అనమాట. సో మేము పద్మశాలీస్, అందులో పెద్ద, ఏదైనా అవసరం ఉంది అంటే వీళ్ళకి వచ్చి చెప్పేవాళ్ళు, మా నాన్నకు వచ్చి చెప్పేవాళ్ళు. సో మంచిగా బ్రతికిన వ్యక్తి పడిపోయింది. సో ఇన్కమ్ కూడా మైనస్ అయింది. సో అదే జరిగే క్రమంలో ఒక ఇల్లు కట్టడం జరిగింది, మా సిస్టర్ పెళ్ళి కూడా చేయడం జరిగింది. సో అప్పు చేసాము. సో ఇక్కడ బిజినెస్ పడిపోయింది. సో దానివల్ల ఏమైంది అంటే మార్కెట్లో పెద్ద మనిషి, మంచిగా ఉన్న వ్యక్తి, కానీ అకౌంట్లో డబ్బు లేదు, రూపాయి లేదు. ఆల్రెడీ అప్పు చేసి పెట్టేసినాం, పని లేదు. ఒకనొక సమయంలో తిందామంటే సో ఫుడ్ కూడా దొరకకపోతుండే. ఒకసారి తింటామంటే నైట్ ఉప్మా పోయాల్సి వస్తుండే మా కోసం. సో అది తిని పడుకునే వ్యక్తులు. సో అట్లాంటి సిచ్యువేషన్, మంచి లైఫ్ నుంచి అలాంటి సిచ్యువేషన్ కూడా ఫేస్ చేసినాం. సో ఇది జరుగుతున్న క్రమంలో నేను ఆల్మోస్ట్ 10th కంప్లీట్ అయిపోయింది, ఇంటర్మీడియట్కి వచ్చేసిన. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇంట్లో ఉంది కదా, నేను ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగింది. సో ఏంటి అంటే నేను 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్కి వెళ్తున్నా కదా, ఒక మంచి చెప్పులు కొనుక్కుందాము, మంచి డ్రెస్ కొనుక్కుందాము అని చెప్పేసి డ్రెస్ కొనుక్కున్నా, మంచి చెప్పులు కొనుక్కుందామని చెప్పులు కొనుక్కున్నాను. సో అప్పట్లో బ్రాండ్ ఏంటి అంటే పారగోన్ అనేది ఎక్కువ బ్రాండ్. పారగోన్ చెప్పులు నేను తీసుకొచ్చుకున్నాను, మా అమ్మని తీసుకొచ్చుకున్నాను. కానీ మా నాన్న తీసుకొచ్చుకున్నాడు కదా అని వదిలేదు. నువ్వు మంచిగా సంపాదించినప్పుడు ఇలాంటి మంచి చేసుకో, సో ఇప్పుడు మనకు డబ్బు లేదు, సో నువ్వు సంపాదించినప్పుడు వేసుకో అని చెప్పేసి అన్నాడు. సో నాకు టక్మని కనెక్ట్ అయిపోయింది ఆ విషయం. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు అన్న విషయం ఒకటే, మాట ఒకటే, కానీ ఈ రోజు వరకు కూడా గుర్తుంది. ఎందుకంటే నా మనసులోకి అది వెళ్ళిపోయింది. సో డబ్బు సంపాదించిన తర్వాత నీకు కావాల్సినట్టుగా నువ్వు ఉండు, కానీ ఇప్పుడు మా దగ్గర డబ్బు లేదు, నార్మల్ వేసుకోవాలి, ఉన్నోళ్ళ లెక్కలు వేసుకోవద్దు అని చెప్పేసి అప్పుడు అన్నాడు అనమాట. ఆయన సిచ్యువేషన్ ఆయనది, మనం అర్థం చేసుకునేంత సిచ్యువేషన్ లేవు. ఆ రోజు మనం కొత్తగా కదా అన్నట్టుగా వెళ్ళిపోయాం. సరే ఇది జరిగిన తర్వాత ఇంటర్మీడియట్. సో నేను ఎంపీసీ తీసుకున్నాను, మ్యాథ్స్. 10th అయిపోయిన తర్వాత 10thలో నాకు 97 మార్క్స్ వచ్చినాయి ఇక్కడ మ్యాథ్స్లో. సో దాని ప్రకారం నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ స్టూడెంట్. సో ఎంపీసీ తీసుకొని 2 సంవత్సరాలు ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయినా. నేను మా ఊరు నుంచి గజ్వేల్ చదువుదామని. మా నాన్న ఈ మాట అన్న తర్వాత నాకు అక్కడ చదవబుద్ధి కాలేదు.
సో చక్కగా వచ్చేసి మా ఊరు పక్కన ఉన్న ఒక మొలుగు అనే గ్రామం ఉంటుంది, అక్కడ ఇంటర్మీడియట్ కాలేజీలో. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన గవర్నమెంట్ కాలేజ్లో 2 సంవత్సరాలు. సో కంప్లీట్ చేసిన ఫస్ట్ ఇయర్ ఒక 3 బ్యాక్లాగ్స్ అయిపోయినాయి, ఫెయిల్ అయింది. సెకండ్ ఇయర్ వరకు టోటల్గా కంప్లీట్ చేసుకుని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాను. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత సో నేను ఎండాకాలం సెలవులలో ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పేసి సో పని కోసం వెతుకుతా ఉన్నాను. సో ఫస్ట్ నేను ఏ పని చేశాను అంటే సో పెట్రోల్ బంక్లో పనిచేశాను. మా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. సో ఇప్పుడు బాబు ఖాళీ ఉన్నాడు కదా మా సెలవులలో. సో ఏంటన్నా పని ఉందా అని చెప్పి చూస్తే మా ఊర్లో ఒక తెలిసిన వ్యక్తి, మా తమ్ముడు ఇట్లా పలానా పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు, క్యాషియర్, సో అక్కడికి తీసుకెళ్తా అని చెప్పేసి అన్నాడు. అది మా ఊరు నుంచి తిరుమలగిరి అనమాట, అల్వాల్ అవతల తిరుమలగిరి. సో అక్కడికి వెళ్ళి పని చేయాలి. అది ఆల్టర్నేట్ డేస్, ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు, 24 hours. సో వెళ్ళా, ఊరు నుంచి అక్కడికి వెళ్ళా. అక్కడ ఎంత ఇచ్చేవాళ్ళంటే 60 రూపాయలు. సో 70 రూపాయలు బత్త, ఇట్లా జస్ట్ 120, 130 రూపాయలు వచ్చేది ఒక రోజు మొత్తం కష్టపడితే. సో నేను ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత పెట్రోల్ వేయాలి కదా. సో నేను అక్కడ చూస్తున్నాను ఎలా వేయాలి, ఏం వేయాలి నేర్పిస్తున్నాడు. ఒక వెహికల్ వచ్చింది, సడన్లీ ఆపింది. సో ఆపిన తర్వాత సో ముందు ఒక వెహికల్ వేసారు, ఒక బైక్ ఏది వేసారు, 100 రూపాయలతో వేసారు. వేసి దాని యొక్క గన్ను ఉంటుంది కదా, గన్ను ఇక్కడ హోల్డ్ చేసింది, అంటే దాని మీద పర్ఫెక్ట్గా పెట్టలేదు, జస్ట్ సైడ్కి పెట్టింది. 100 అట్లే నెంబర్ ఉంది. కార్లో వచ్చిన వ్యక్తి అక్కడ ఆయన పెట్రోల్ వేయమన్నాడు. పెట్రోల్ ఎంత కావాలనగానే ఒక 500 కొట్టుకున్నాగానే ఇది తీసి ఇలా పెట్టేసి టకటకట కొట్టేసింది. ఇప్పుడు మనం పెట్రోల్ అడిగితే ఏమంటాం, అన్న 0 చూసుకుంటాం అంటారా లేదా? అప్పుడు ఆయన కొట్టి నాకు అర్థం కాలేదు, అన్న 100 రూపాయలు అది 0 కాలేదన్న నేను ఆయన నేను కొత్తగా ఆయన నేర్పిస్తున్నాడు, అన్న 100 కాలేదన్న నేను చెప్తున్నాను. ఆ తర్వాత నేను కూడా వీళ్ళు ఇచ్చే జీతం మనకు సరిపోతుందా, 10, 50, 100 ఇటు కొడితేనే మనకేమన్నా వెళ్తుంది అని అప్పుడు నాకు చెప్తున్నాడు. సో క్యాషియర్కి 1000 రూపాయలు మిగిలినాయి, 500 క్యాషియర్కి, మిగతా 500 పోసేటోళ్ళకి, అక్కడ ఉండేటోళ్ళకి. ఇట్లాగా నేను అప్పుడు ఫస్ట్ టైం ఒకసారి నేను గమనించిన అనమాట, అమ్మ ఇంకా ఇట్లా జరుగుతుందా అని చెప్పేసి. అంటే డబ్బులు ఎక్కువ లేవు, చేసే పని ఇట్లా ఉంటుంది. అంటే డబ్బులు లేకపోయేసరికి కొంతమంది ఏదో రకంగా కొట్టేస్తూ ఉంటారు, అది జరుగుతూనే ఉంటుంది. కానీ నా కళ్ళలో నేను చూసినాను. ఒక 1 నెల రోజులు 2 నెలలు అక్కడ పని చేసిన. కాకపోతే ఏంటంటే అక్కడ పొల్యూషన్కి సో స్కిన్ పైన ప్రాబ్లం వచ్చేసి ఎక్కువ రోజులు ఉండలేకపోయినా, జస్ట్ 2 నెలలే పని చేసిన. సో మళ్ళీ ఇంటికి వచ్చేసిన ఆల్టర్నేట్ డే. సో అలా చేసి జర్నీ అనమాట. నా ఫస్ట్ నా ఇన్కమ్ ఎక్కడ సంపాదించిన అంటే పెట్రోల్ బంక్లో నుంచి స్టార్ట్ అయింది. సో దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది కాదు అనుకున్నాం, ఇంకేం చేయాలి అనుకున్నప్పుడు సో మా ఊర్లో ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. ఆయన నా ఫ్రెండ్, నేను చదువుకునేటప్పటి నుంచే ఫోటోగ్రఫీ చేస్తుండే. సో ఆ వ్యక్తి ఏమన్నాడు అంటే సో నేను ఏదైనా ఒకటి చెయ్యాలి, మా అక్క నిజామాబాద్లో ఉంటారు, నిజామాబాద్కి వెళ్ళి సో ఫోటోగ్రఫీలో పని చేయాలి అని అనుకున్నాను. ఫోటోగ్రఫీలో కాదు, నిజామాబాద్ వెళ్ళి ఏదో ఒక పని చేయాలని అనుకున్నాను. అప్పుడు ఏం చేసిండు అంటే ఆ వ్యక్తి పిలిచిండారే, మన దగ్గర ఫోటో స్టూడియో ఉంది కదా, ఫోటోగ్రఫీ నేర్చుకో బాగుంటుంది, సో ఇట్లా నేను నేర్పిస్తాను చెప్పేసి అన్నాడు. సరే నేర్చుకోమని చెప్పేసి అన్నాడు. సో నేర్చుకున్నాను. సో 4-5 రోజులు వెళ్ళిన తర్వాత ఫస్ట్ మన కెమెరా పట్టుకోవడమే పర్ఫెక్షన్. ఆల్రెడీ అందులో పనిచేస్తున్న వ్యక్తి ఫోటోలు వెళ్తున్నాడు, తీస్తున్నాడు, ఆ ముఖాలు కూడా సరిగ్గా రావట్లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఇచ్చిండు, ఇలా తీయాలా, ఇలా క్లియరెన్స్ చేయాలా, ఫోటో షాట్ ఇట్లా కొట్టాలని చెప్తే ఫస్ట్ ఫోటో నుంచే నేను క్లారిటీగా ఫోటోలు తీయడం అనేది స్టార్ట్ చేసినాను. సో కాబట్టి నేను తొందరలో అది నేర్చుకున్న తర్వాత డెవలప్మెంట్ నేర్చుకున్నాం. ఆ రోజులలో మన ఫోటోగ్రాఫ్ కావాలంటే సో ఎమ్మడే ఇచ్చేవాళ్ళ, ఇప్పుడు మన ప్రింట్అవుట్ తీసి 5 నిమిషాలలో చేతిలో పెట్టేస్తున్నారు. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ కానీ కలర్ కానీ సో మీకు సాయంత్రం రండి, లేదంటే 2 గంటలు ఆగిరండి, ఒక 4 ఫోటోలు దిగిన తర్వాత ఆ రీల్ని మంచిగా డెవలప్ చేసి తర్వాత తీసేవాళ్ళు. సో అట్లాంటి పని అనమాట. అక్కడ చేసుకుంటూ అక్కడ వచ్చిన. సో వచ్చిన తర్వాత సో నిజామాబాద్కి వెళ్ళాను. సో ఫోటోగ్రఫీ కొద్ది రోజులు చేసిన. కానీ ఫోటోగ్రఫీలో మనకు డిజిటల్ రాబోయేది ఏంటంటే డిజిటల్, రీల్ కెమెరాలు ఎక్కువ రోజులు ఉండవు. డిజిటల్ కెమెరాలోకి వెళ్ళాల్సి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ డిజిటల్ వర్క్ నేర్చుకోవాలంటే మనం కంప్యూటర్ వర్క్ నేర్చుకోవాలి. సో మా సిస్టమ్ నిజామాబాద్లో ఉంటుండే, నిజామాబాద్కి వెళ్ళేసి అక్కడ ఒక 4-5 నెలలు ఉండి డిటిపి నేర్చుకున్నాను. సో ఫోటో షాప్ నేర్చుకున్నాను. సో 2 ఆన్లైన్లో నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మేము సిటీలో ఊర్లో ఫోటోగ్రఫీ చేద్దాము అంటే ఇక్కడ రీల్ కెమెరాలు ఉన్నాయి, నేను చేయాల్సింది డిజిటల్, ఊర్లో డిజిటల్ లేదు. సో సిటీకి వెళ్ళిపోయినా.
సిటీకి వెళ్ళిపోయి సో అక్కడ తెలిసిన వ్యక్తి దగ్గర మా అన్న వాళ్ళ ఫ్రెండ్ తెలిసిన వ్యక్తి ద్వారా డిజిటల్ వర్క్ నేర్చుకున్నాను. కంప్యూటర్ మీద ప్రాక్టికల్ అండ్ ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. సో అప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగింది. నాకు ఆల్రెడీ కెమెరా ఫీల్డ్ కొద్దిగా అలవాటు ఉంది. సో అక్కడ కూడా ఆయనకి రీల్ కెమెరాలు కూడా ఉన్నాయి ఆయన దగ్గర. ఫస్ట్ జాయిన్ అయిన ఎమ్మడే సో ఆయన నాకు నువ్వు ఆల్రెడీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ అంటున్నావు కదా, 1200 రూపాయలు ఇస్తారు, నెలకి 1200 రూపాయలు ఇస్తారు అని చెప్పేసి ఆయన ఓకే అన్నాడు. సో వెళ్ళి జాయిన్ అయినా. ఆ జాయిన్ అయిన ఎమ్మడే కొత్త ఎట్లుంటుంది, కెమెరా ఇచ్చిండు, ఒక ఫంక్షన్ ఉంది ఫోటోలు తీసుకురాపు అని చెప్పేసి పంపించిండు. నాకు వచ్చు ఆల్రెడీ. కానీ ఆయన నేనేం చేసిన అంటే కెమెరాలో రీల్ వేయలేదు, ఆయన అందులో రీల్ పెట్టలేదు, కెమెరా ఇచ్చిండు. నేనేమనుకున్నా అంటే రీల్ కూడా అంతా సెట్ చేసి పెట్టిండేమో అని చెప్పేసి నేను పోయినా. పెళ్ళి స్టార్ట్ అయింది, ఎదుర్కోల నుంచి స్టార్ట్ అయింది. నేను ముందుండాలి ఫోటోలు కొట్టాలి. ఒక రీల్లో ఎన్ని ఫోటోలు వస్తాయి? 36 వస్తాయి అప్పట్లో. సో నేను వెళ్ళిన, సో చక్కెర పోయి ఫోటో కొట్టినా, బొట్టు పెట్టు ఫోటో కొట్టినా, కాళ్ళు గడిగిండు ఫోటో కొడుతున్నా. ఎదుర్కోలు ఇంటి దాకా వచ్చిన, ఫంక్షన్ పెళ్లి పందిరి ఫోటోలు తీసిన, అన్నీ తీసిన, కొడుతున్నా. జీలకర్ర బెల్లం దాకా వచ్చింది ఫంక్షన్. అరే రీల్ అయిపోతలేదు, అప్పుడు డౌట్ వచ్చింది. రీల్ అయిపోతలేదు, అన్ని ఫోటోలు కొట్టినా రీల్ అయిపోతలేదు, బాగా వస్తుందా? రీల్ అయిపోతలేదు, డౌట్ వచ్చి ఎందుకు రీల్ అయిపోతలేదు అని ఓపెన్ చేయాలి, రీలే లేదల్లా. ఇక నాకు ఎట్లా ఉంటుంది, అది ముందే పెళ్ళి, అరే మళ్ళీ పెళ్లి చేసుకోరా, రీల్ లేదు మళ్ళీ తీసుకొస్తారా, మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తాడా? జరగదు కదా, అది రీల్ కెమెరా. కాకపోతే నా కాంపిటీషన్ ఒకరు ఉన్నారు, వేరే పిల్ల తరపున వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు. సో తీసిన తర్వాత నాకు అక్కడి నుంచి టెన్షన్ మొదలైంది. ఇప్పుడు ఏం చేయాలి, టెన్షన్ పడితే అవుతుందా? తక్కువ రీల్ వేసిన ఆ జీలకర్ర బెల్లం కాడికి పట కొట్టుకుంటూ పోయినా. మొత్తం పెళ్ళి మొత్తం కంప్లీట్ చేసిన, ఒక 3 రీల్ కంప్లీట్ చేసేసిన. ఈ పోయిన తర్వాత చెప్పిన, అన్న ఇట్లా జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి? జీలకర్ర బెల్లం కాడికి ఫోటోలు ఉన్నాయి, మిగతా ఫోటోలు లేవు, ముందు ఫోటోలు లేవు. సరే ఈ ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నాడో శివసాయి డిజిటల్ స్టూడియో, అది బాలాజీ నగర్లో, వాళ్ళ బ్రదరు నాగార్జున డిజిటల్ స్టూడియో, వీళ్ళ బ్రదర్. నాకు కాంపిటీషన్కి వచ్చింది నాగార్జున డిజిటల్ స్టూడియో నుంచి వచ్చింది. సరే వాళ్ళు వచ్చిన వాళ్ళు నాకు తెలుసు, మా బ్రదర్ వాళ్ళే. సరే వాళ్ళ దగ్గర రికవరీ చేసుకుంటా, నో ప్రాబ్లం. మిగతా ఫోటోలు చూసిండు కాబట్టి నేను ఏ వర్క్ చేయగలుగుతా, నాకు తీయొచ్చా లేదా అనేది అక్కడ క్లారిటీ వచ్చింది. ఫస్ట్ అయితే నాకు కన్ఫ్యూజ్ అయినా, పోంగని ఇచ్చింది కాబట్టి కన్ఫ్యూజ్ అయినా, పడపడ కొట్టేసిన. కానీ మిగతా ఫోటోలను చూసిన తర్వాత నాకు వర్క్ వచ్చు. సో క్లారిటీ వచ్చింది, ఏమని లేదు, అక్కడ నుంచి తీసుకున్నాడు. కానీ ఒకవేళ ఆపోజిట్లో లేకపోతే సో ఆ రోజు పరిస్థితి ఏంటి, కొన్ని ఫోటోలు పోతున్నాయి కదా. సో ఇట్లా జరిగిందనమాట. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఒక తప్పు నుంచి సో ఎన్నో నేర్చుకుంటాం మనం. సో తర్వాత ఒక మిస్టేక్ లేకుండా ఫటాఫట్ డిజిటల్ వర్క్ నేర్చుకున్నా, ఫోటో స్టూడియో వర్క్ నేర్చుకున్నా. ఒక 6 నెలల్లో మొత్తం నేర్చుకొని ఊర్లో వచ్చి స్టూడియో పెట్టాలని అనుకున్నా. నేర్చుకున్నా, ఇంటికి వచ్చిన మా నాన్న చెప్పిన ఇట్లా స్టూడియో పెట్టాలనుకుంటున్నా. సో ఎన్ని రోజులు అక్కడ పనిచేసినా 1200 రూపాయల కంటే ఎక్కువ వస్తలేవు. ఒకరోజు ప్రోగ్రామ్, ఇప్పుడు నాతో పాటు నేను ఫోటోలు తీస్తాను, నాతో పాటు ఒక వీడియోగ్రాఫర్ వస్తాడు, ఆయనకు 1000 రూపాయలు ఇచ్చి పంపిస్తాడు, ఒకటే రోజు పని చేస్తాడు. నేను 1200 రూపాయలే, నెలంతా పని చేయాలి, షాప్ తీయాలి, ఊడవాలి, షాప్లో కూర్చోవాలి, ఫోటోలు కొట్టాలి, ఫంక్షన్ వెళ్ళాలి, ఫంక్షన్లో ఫోటో తీయాలి, 1200 రూపాయలే. ఆ వచ్చిన వ్యక్తి 1000 రూపాయలు తీసుకొని పోతున్నాడు. సో నాకు అనిపించింది, ఎన్ని రోజులు కష్టపడితే మన లైఫ్ సెట్ అవుతాం. 6 నెలలు అయింది. సో కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోయి మా నాన్నకు అడిగిన. సో అడిగిన తర్వాత మా నాన్న దగ్గర డబ్బు లేదు. సో కెమెరా కొనాలంటే డబ్బు కావాలి. సో ఏం చేయాలి, ఏం లేదు. సో అప్పుడు తర్వాత ఏం చేసినానంటే ఇంటికి వచ్చిన, అక్కడ నుంచి వదిలేసుకొని ఇంటికి వచ్చిన, స్టూడియో పెడదామని వచ్చిన, స్టూడియో పెట్టలేకపోతున్నా, మళ్ళీ వెళ్ళాలి కదా. సో ఇప్పుడు అక్కడికి వెళ్తే బాగుండదు అని చెప్పేసి ఊర్లో నేను ఎప్పుడైతే రీల్ కెమెరా మీద నేర్చుకున్నానో ఆ వ్యక్తి, మన ఊర్లో డిజిటల్ వచ్చింది, నా దగ్గర రీల్ కెమెరా మాత్రమే ఉంది, నాకు ఎక్స్ట్రా వర్క్ రాదు, నాకు నేర్పి స్టూడియో వర్క్ అని చెప్పేసి మా ఊర్లో ఆయన డిజిటల్ కెమెరాస్, కంప్యూటర్స్ అన్నీ తీసుకురావడం జరిగింది. మళ్ళీ మా ఊర్లో నేను పనిచేసిన, ఒక 4-5 నెలలు మళ్ళీ మా ఊర్లో కూడా పనిచేసిన. ఆయన కంప్లీట్గా వర్క్ నేర్పించిన. ఇక్కడ 1500 రూపాయలు ఇస్తున్నాడు, అక్కడ 1200, కానీ ఇక్కడ 1500 రూపాయలు. సో 1500 రూపాయలతో కూడా లైఫ్ మారదు. సో టైం పోతూ ఉంది. ఇక ఫైనల్గా మా ఇంట్లో వెళ్ళి కూర్చొని మాట్లాడినా, ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తే ఈ పని ఇట్లా చేసి నేను డబ్బులు కట్టుకుంటాను, అదన్నా తెచ్చేయగలుగుతావా, నేను కట్టుకుంటాను, రెస్పాన్సిబిలిటీ నాది అని చెప్పేసి. సో అక్కడ మొదలుపెట్టాం. సో మా నాన్న ఒక 10,000 రూపాయలు అడ్జస్ట్మెంట్ చేసింది. సో మా అమ్మ గ్రూపులలో వాళ్ళ దగ్గర ఒక 10,000 రూపాయలు తీసుకొచ్చింది. మా ఫ్రెండ్ దగ్గర ఒక 5,000 రూపాయలు, మా ఫ్రెండ్స్ దగ్గర కొంత అమౌంట్ చేసుకొని
25,000 రూపాయలతోనే ఫస్ట్ ఒక కెమెరా కొనుక్కున్నాను. కెమెరా కొనుక్కొని ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటే అక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళి ఫోటోలు తీసి రావాలా, 500 రూపాయలు ఇస్తారు. దానిలో పోను ఒక 100 రూపాయలు ఖర్చులకు ఇస్తారు. 500 రూపాయలు నెట్ అమౌంట్ మిగులుతుంది. సో ఈ 500 రూపాయలు ఇట్లా చేసుకుంటూ ఒక కెమెరా మొత్తం అప్పు తీర్చాలి. సో చేస్తున్న బాగుంది, కానీ కెమెరాలో తీసిన ఫొటోస్ అన్నీ డిజిటల్ కాబట్టి ఎవరైతే స్టూడియో అతను మనకు పిలిచాడో ఆయన మళ్ళీ సాఫ్ట్ కాపీ ఇవ్వాలి. సాఫ్ట్ కాపీ ఇవ్వాలంటే ఇందులో ఉన్న మెమరీ మొత్తము మనము కంప్యూటర్లో లోడ్ చేయాలి, దాన్ని సీడీలో కన్వర్ట్ చేయాలి, సీడీ ఇవ్వాలి. సో ఇక్కడ కంప్యూటర్ లేదు. మళ్ళీ సెకండ్ హ్యాండ్లో 20,000 రూపాయలు పెట్టి ఒక కంప్యూటర్ తీసుకున్నాం. కంప్యూటర్లో మనం లోడ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వచ్చు. కెమెరా వచ్చింది, కంప్యూటర్ వచ్చింది. కంప్యూటర్ తర్వాత ఒక ప్రింటర్ కొనుక్కున్నా. సో ప్రింటర్ కొనుక్కున్న తర్వాత ఒక బైక్ కావాలా, ఎక్కడికైనా వెళ్ళి రావాలంటే టైం టు టైం ఫంక్షన్కి అటెండ్ అవ్వట్లేదు, కొద్దిగా మిస్ అవుతుంది. కొద్దిగా ఆటో నిండేదాకా ఆటో వెళ్ళదు, అలా 10 మంది కూర్చుంటే కానీ ఆటో వెళ్ళదు. కొన్ని రూట్లు ఉండవు. రూట్ ఏంటంటే ఇటు వెళ్ళాలి, కానీ ఇట్లా తిరిగి అట్లా వెళ్ళాలి. సో కాబట్టి సిచ్యువేషన్స్ బ్యాడ్ ఉన్నాయని ఒక బైక్ కావాలని చెప్పేసి 12,000 రూపీస్కి ఒక బైక్ కొనుక్కున్నా సెకండ్ హ్యాండ్లో, సుజుకి మ్యాక్స్ 100 అని చెప్పేసి. సో అండ్ ఫోటోలు తీయడానికి ఆ స్టోప్స్, లైటింగ్స్, ఇట్లా ఒక్కొక్కటి కూడా అప్పు చేస్తూ కొనుక్కొని అప్పు తీరుస్తూ ఇలా చేసుకుంటూ ఒక స్టూడియో క్రియేట్ చేసేంత వరకు కష్టపడ్డాను. అలా 2009లో ఒక స్టూడియో అనేది నేను ఓపెన్ చేసిన. అప్పటి వరకు నేను టోటల్ చేసిన ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే కనుక దగ్గర 8 లక్షల వరకు ఉంది. అందులో డిజిటల్ కెమెరాలు వచ్చినాయి, వీడియో కెమెరాలు వచ్చినాయి. సో స్టెప్ బై స్టెప్ ఇట్లా డెవలప్ చేసుకున్నాం. సో ఇంత కష్టపడ్డ ఈ యొక్క ఫీల్డ్ లైఫ్ సెట్ అవుతుంది అని అనుకొని సో 2012లో సో నాకు ఎట్లాగో ఫొటోస్ పెట్టుకున్నాం, అయిపోయింది, అంత మంచిగా ఉంది కదా, నడుస్తుంది కదా అని చెప్పేసి పిల్లల్ని చూసుడు మొదలుపెట్టారు. అప్పటికి నా యొక్క ఏజ్ వచ్చేసి 24. సో మా అక్క పెద్ద కాబట్టి ఆమె పెళ్ళైంది, వెళ్ళిపోయింది. ఇక చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతుంది, ఆమెకు చేతనవుతలేదు, నువ్వు పెళ్లి చేసుకో అని చెప్తే ఇప్పుడు పిల్లని చూసినాము, 2-3 చూసినా. సో తర్వాత సో ఈ అమ్మాయి లవ్ చేయలేదు, ఈ అమ్మాయి బీవండి, బొంబాయి. మేము వాళ్ళనంటే ఇది బొంబాయి, నాది ఇక్కడ, ఇది లవ్ మ్యారేజ్ అనుకుంటారు. కానీ లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజే. వీళ్ళ చుట్టాలు మా ఊరు దగ్గరలో ఉన్నారు. సో వాళ్ళకి ఈమె ఫోటో పంపించి మన సంబంధం ఎత్తుతుంటే నా సంబంధం వాళ్ళకి టచ్ అయింది. అంటే ఇద్దరు మనసు కలిసి ముఖం కలిసి సో ఫోటో స్టూడియో మంచిగా సంపాదిస్తాడు, 30-40 వేలు సంపాదిస్తాడు, సొంత ఫోటో స్టూడియో ఉంది, సొంత ఇల్లు ఉంది అని పెళ్లి చేసిరు. బాగానే ఉంది, హ్యాపీ. పెళ్ళి అయితే ఎంతవరకు హ్యాపీగా ఉంటాం? 4 నెల రోజులు హ్యాపీగా ఉంటాం. సో కాబట్టి పనులు ఏం చెప్పరు, ఏడికి వెళ్ళిన మర్యాదలు ఉంటాయి, మంచిగా ఫుడ్ పెడతారు. మన గురించి ఏం తెలియదు కాబట్టి, అర్థమవుతుందా? మన గురించి ఏం తెలియదు. సో వీళ్ళ గురించి కూడా మనకి ఏం తెలియదు. కాకపోతే అల్లుని రెస్పెక్ట్ వేరే ఉంటుంది కదా. సో అట్లా జరుగుతుండే. 1 నెల అయింది, 2 నెలలు అయింది. పోవడం అయితే బాగుంది. ఒక మంచి బండి పెట్టారు, హోండా షైన్ అని చెప్పేసి బండి పెట్టారు, ఇప్పుడు కూడా ఉంది. సో 50,000 రూపాయలు ఇచ్చారు, 72,000 రూపాయలు అయింది. అప్పుడు మేము అనుకుంటునే వాళ్ళం, మీ నాన్న అంతా ఉండిచ్చిండా, 50,000 ఇచ్చిండు, నేనే 22,000 ఎక్కువ పెట్టినా అని చెప్పి మాకు గొడవ వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు కాదు, అప్పుడు. సో అట్లా సిచ్యువేషన్ అనమాట. సో ఇక అక్కడ ఇక్కడ పిలిస్తే బాగానే ఉంది, కానీ పోయి రావాలంటే డబ్బులు కావాలా. ఇక్కడ స్టూడియో పని చేయాలా, పోయి రావాలా, డబ్బులు ఉండలేవు. ఏం చెప్పాలో, పెళ్ళైన కొత్తరా ఈమె ఫస్ట్ టైం అడిగింది కదా, ఫస్ట్ టైం అడిగితే కూడా లేవంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇట్లా డ్రెస్ కావాలి, నాకు 2 డ్రెస్సులు కావాలంటే 1,500 తీసి ఇచ్చేసిన ఆమెకి. అంతకంటే ఎక్కువ మళ్ళీ ఎప్పుడు ఇవ్వలేదు. అదే 1,500 ఫస్ట్ అండ్ లాస్ట్ అదే అనమాట. సో ఇచ్చేసిన పోయింది. మా ఆయన 1,500 ఇచ్చిండు, ఏదడితే అది ఇస్తేనేమో అనుకున్నట్టుంది అప్పుడు. కానీ తర్వాత తెలిసింది, సినిమా అంతా తర్వాత తెలిసింది, ఆహా పైన పడారం లోన లొటారం అంటే ఇదే. సో ఇట్లాంటి సిచ్యువేషన్ అనమాట. సో చాలామంది ఉంటాయి, మీరు కరెక్ట్ అవ్వండి. అయితే పెళ్ళి అయింది, అటుకే అప్పు అయింది, పెద్దవాడిని కాబట్టి మళ్ళీ దాని మీద బాధ్యత ఉంటుంది, అప్పును ఇది కట్టాలి, చేయాలి, ఎన్నో ఉంటాయి. అంటే మేము బిజినెస్ నడుస్తలేదు సరిగ్గా, తిరుగుతూ ఉన్నాం, స్టూడియో పని చేస్తూ ఉన్నాం, ఏం చేస్తాం? సో ఏం లేదు, చెప్పుకుందామంటే అప్పుడంటే వేరే, పెళ్ళైన తర్వాత ఏం చెప్పుకుంటాం చెప్పండి? ఏం చెప్పుకున్నాం? ఇట్లాంటి సిచ్యువేషన్లో నాకేమనిపించిందంటే స్టూడియో కాదు, ఇంకేదైనా పని చేయాలి, ఇంకేదైనా సైడ్ ఇంకేదైనా పని చేయాలి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లలో సో నేను ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేసిన.
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేసిన. సో బాగుంది, మంచి ఇన్కమ్ వస్తుంది. పొద్దున పని ఏముండదు, మనం కొన్ని సామాన్లు తీసుకొచ్చి ఇచ్చేయాలి అక్కడ ఉండే ఆయనకి. సో మధ్యాహ్నం నుంచి పని స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం దాకా స్టూడెంట్ నడుపుకొని మధ్యాహ్నం తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిద్దామని చెప్పేసి ఇట్లా ప్లానింగ్తో ఓపెన్ చేసిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఓపెన్ చేసిన బాగుంది. ప్రతిరోజు 1500 2000 రూపాయలు మిగులుతున్నాయి, మంచిగా నడుస్తుంది కాబట్టి. అంటే నెలకు 30,000 40,000 మిగులుతున్నట్టే. కానీ అక్కడ ఏమైందంటే పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పక్కన ఒక వైన్స్ ఉంది. ఈ వైన్స్లోకి వైన్స్ తీసుకురావాలి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూర్చోవాలి, ఓపెన్ చేయాలి, తాగితేనే ఆర్డర్ చెప్తాడు, లేకపోతే లేదు. తాగడం కోసం వస్తుంది. సో ఇప్పుడు ఇళ్ళ తాగిపిస్తే పోలీసులు వచ్చి పట్టుకుంటారు. ఆయన కూర్చోబెట్టి మేమే కాపలగాయాలి. ఆడు తాగుతూ ఉంటాడు కానీ మనం కాపలగాయాలి. సో లేకపోతే ఆయన రాడు, తినడానికి రాడు, పెద్దగా ఇన్కమ్ రాదు, వెళ్ళదు. సో ఇప్పుడు సరే బాగుంది, వచ్చిండు, తాగిండు, వెళ్ళిపోయిండా, చుప్ చాప్గా ఒక 5-10 నిమిషాలు అయిపోయిందా లేదు అన్న 5 నిమిషాలు తొడగొడతా అంటాడు, అర్ధగంట దాకా లేవాడు. ఫుడ్ ఆర్డర్ చేస్తాడంటే ఫుడ్ ఆర్డర్ చేయడు. లేవన్నా అయిపోయింది కదంటే ఇంకొక మంచూరియా అన్నాడు. ఇంకొక మంచూరియా కోసం ఆపుతాడు అనమాట. అంటే మళ్ళీ 30 రూపాయలు పెడతాడు, కానీ మళ్ళీ దగ్గర కూర్చోవచ్చు కదా అని చెప్పేసి ప్లానింగ్తో ఇట్లా జరుగుతుండే. సో ఒక్కసారి మంచి ఫ్రెండ్షిప్ లెక్కనే వస్తుండే, మాట పెరుగుతుండే, కొట్లాడుకోవడానికి దిగుతుండే. నువ్వేంతారా అని చెప్పేసి ఈ కొట్లాటకు మూలమవుతుండే. మరి పుసుకుని ఏమన్నా అయ్యిందనుకో ఇళ్ళ అసలు మందేవుడు పర్మిషన్ ఇచ్చాడని చెప్పి పోలీసులు వచ్చి పట్టుకుంటారు, ఇదో భయం. సో అది తర్వాత కొద్దిగంత ఓవర్ డోస్ అయిపోయింది, ఎక్కువైపోయిందా, వామిటింగ్ చేస్తుండే. వామిటింగ్ చేస్తే ఎవడు క్లీన్ చేయాలి, మళ్ళీ మనమే క్లీన్ చేయాలి. వీడు ఇచ్చే 30-40 రూపాయలకి ఈ క్లీన్ చేసుడు ఏందని చెప్పేసి ఎన్నో రోజులు కష్టపడ్డాం, రాత్రులు కష్టపడ్డాం. సో ఇది బాగలేదు అని చెప్పేసి అది తీసి పారేసినాం. డబ్బులు వచ్చినాయి, తీసేయడానికి కారణాలు ఇవన్నీ అనమాట. సో ఇట్లా జరిగింది. సో ఇదే టైంలో సో మార్నింగ్ రన్నింగ్ చేస్తుంటే పొద్దున ఎందుకు చేస్తుంటే అంటే అప్పుడు గవర్నమెంట్ జాబ్ పడ్డది. ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకి SSC అర్హతతోని అప్లై చేసుకోండి అని చెప్పేసి. సో నేను అప్లై చేసుకున్నా. సో ఇప్పుడు కానిస్టేబుల్ పరిగెత్తాలి, ఎందుకంటే ఆడ పోటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అనమాట. పరిగెత్తి ఫైనల్గా ఆడబోయింది. ఈడ పరిగెత్తినాగానే ఆడబోయింది. సో జాబ్ రాలే, అది మిస్ అయిపోయింది. ఇది ఫాస్ట్ సెంటర్ పోయింది. సో తర్వాత ఏం చేసినాము అంటే సో ఒక అదృష్టలక్ష్మి స్కీమ్ అని చెప్పేసి ఓపెన్ చేసిన. అదృష్టలక్ష్మి స్కీమ్. సో ఇందులో వచ్చేసి మనకు లక్కీ డ్రా సిస్టమ్ అనమాట. వారానికి ఒక లక్కీ డ్రా తీస్తాము. సో లక్కీ డ్రాలో ఏది వస్తుందో వాళ్ళకి అది ఇచ్చేస్తాము. సో ప్రతి వారము 600 రూపాయలు పే చేయాలా, 600 పే చేయాలి. తర్వాత 2 వారాలు 500 పే చేయాలి. ఒక్క నెలలో కంప్లీట్ అయిపోతుంది. ఒకరికి కార్ రావచ్చు, ఒకరికి బైక్ రావచ్చు, ఒకరికి ఇది ఒకరికి అదే అని చెప్పేసి టోటల్గా ఇది ఒక సిస్టమేటిక్గా తయారు చేసి పెట్టాం. సో పెట్టిన తర్వాత మేము చేసిన ప్లాన్ చాలా జెన్యున్ ప్లాన్, కానీ చేయడం తప్పడ్డారు. మనకు తెలియదు. ఆ మధ్యలో చాలామంది పెట్టిరు, ఇది లక్కీ డ్రానే కదా అని మనం అనుకున్నాం. మనమేం మోసం చేస్తలేదు కదా అనుకున్నాం. కానీ అది చేయడం ఇల్లీగల్. అది లీగల్ కాదు, ఇల్లీగల్ అది అలా చేయడం. ఎందుకంటే మోసపోతారు కొంతమంది ఆశకు. కానీ నేను పెట్టిన ప్లాన్లో ₹1 కూడా మోసం లేదు, కానీ ఇల్లీగల్ కదా. ఇల్లీగల్ ఏదైనా కూడా నువ్వు మోసపోకుండా చేసేది ఇల్లీగల్ అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను బాగా కష్టపడి దొంగతనం చేస్తాను అని చెప్పేసి అంటే కష్టమైతే పడ్డవు, కానీ దొంగతనం అనేది రాను కదా, మంచిదా కాదు కదా. సో ఇక్కడ కూడా అట్లాంటిది. వేరే వాళ్ళు అందరూ పెట్టిన స్కీమ్ల కంటే ది బెటర్ స్కీమ్ పెట్టిన, ఓపెన్ చేసిన, అంటే ప్లాన్ కాదు పంచడం ఓపెన్ చేసిన, అంత బాగుంది. కానీ మాది లక్కీ డ్రా ఓపెన్ కాకముందుకే క్లోజ్ అయిపోయింది. అదృష్టలక్ష్మి స్కీమ్ కాస్త దురదృష్టలక్ష్మి అయిపోయింది. మాకు దగ్గర ఒక 40,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, అది టోటల్లీ జీరో. సో ఇది పోయింది. పోలీసులో పిలుచుకుంటాం, ఒకసారి పిలుచుకొని కౌన్సిలింగ్ ఇచ్చారనమాట. ఇది పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఏంటి అని చెప్పేసి. సో ఉన్న వాళ్ళందరినీ తీసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమ్ అమౌంట్ కలెక్ట్ చేసిరు. వాళ్ళకి దాని మీద ఏం చేయాలి చేసి మాది ఓపెన్ కాలే కదా, మాకు 2-3 విషయాలు చెప్పి పని చేయరని చెప్పేసి కథం క్లోజ్ అయిపోయింది. సో ఇది కూడా డబ్బు సంపాదించడం కోసం ఒక ఇంటెన్షన్తో చేసిన, కానీ రైట్ వే అది. నేను పెట్టిన స్కీము ది బెస్ట్. మీరు షాప్లోకి వెళ్ళి ఒక కుక్కర్ కొనుక్కుంటే 2500, నా స్కీమ్లో ఖచ్చితంగా కుక్కర్ వస్తుంది 2200కి. 300 మీకే ప్లస్, లక్కీ డ్రాలో వెళ్తే ఇంకా అది ప్లస్. అట్లాంటిది నడిపినాక ఓపెన్ చేయలేదు. సో దాని తర్వాత మళ్ళీ ఏం చేద్దాము అని చెప్పేసి సో ఒక వ్యక్తి వచ్చిండు ఊర్లోకి. స్టూడియో నడుపుతూనే ఇది చేస్తున్నా, స్టూడియో నడుపుతున్నా, కూర్చున్నా, ఏదో ఒక వర్క్ చేస్తున్నా. ఒక ఆయన వచ్చిండు, ఏం కావాలి సార్ పాస్పోర్ట్ అలా అని చెప్పేసి అంటే, లేదు సార్ ఈ ఊరికి నేను కొత్తగా వచ్చిన, నేను LIC డెవలప్మెంట్ ఆఫీసర్,
సో ఈ ఊర్లో ఏజెంట్ కావాలి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, సో వాళ్ళకు ఎల్ఐసి గురించి నేను చెప్పి ఏజెంట్ అవసరం ఉందని చెప్పిండు. అవునా సార్, కూర్చోండి, సో అందులో ప్రాఫిట్ ఏముంటుంది సార్ అని చెప్పి మళ్ళీ నేను ఆయనకు అడిగితే ఆయన చెప్పిండు అనమాట, సార్ ఒక పాలసీ కట్టిస్తే 30% ప్రాఫిట్ వస్తుంది, అంటే 10,000 కట్టించిన ఒక 3,000 వస్తుంది, లక్ష కట్టిస్తే 30,000 రూపాయలు వస్తుంది. ఇది చెప్పిండు. మరి తర్వాత నెక్స్ట్ ఇయర్ రిన్యువల్ చేస్తే ఏమొస్తుందంటే 7.5 వస్తుంది, ఆ నెక్స్ట్ ఇయర్ ఏమొస్తుంది 7.5 వస్తుంది, ఆ నెక్స్ట్ పాలసీ అయిపోయేంత వరకు 5% వస్తుంది. అరే బాగుంది కదా, ఇందులో ఏం లేదు, పాలసీ గురించి చెప్పాలి, రిస్క్ గురించి చెప్పాలి, ఉన్న పనులు ఏదైనా ఫ్యామిలీకి మన జరిగితే నీ ఫ్యామిలీకి ఏం వస్తుందో చెప్పాలి, చెప్పి పాలసీ చేయాలి, ఇదే న్యాయంగానే ఉంది. సరే ఏజెంట్ నేను చేయొచ్చానంటే ఒక బుక్ ఇచ్చి చదివి ఒక ఎగ్జామ్ రాసి పాస్ అయితే మీకు ఏజెంట్కి వస్తుంది, సో ఏజెంట్గా ఇస్తామని చెప్పేసి సరే ఏజెంట్గా నేను తీసుకున్నా, స్టార్ట్ చేసిన, సో పాస్ అయిపోయినా, ఒక సంవత్సరం కష్టపడ్డా, 70,000-80,000 రూపాయలు టర్న్ ఓవర్ చేయగలిగిన అక్కడ. కానీ 1,00,000 రూపాయలు టార్గెట్ అనమాట, సంవత్సరంలో 1,00,000 రూపాయలు చేయాలి, 1,00,000 రూపాయలు అవ్వలేదు. సో అక్కడ కూడా అది ఏజెంట్ కోడ్ అనేది డీయాక్టివేట్ అయిపోయింది. సో ఈ పని కూడా అయిపోయింది. సో దీని తర్వాత ఇంకేం చేయాలి, ఏం చేయాలంటే మా నాన్న బట్టల షాప్ నడుపుతున్నాడు, ఫోటో అది టెంట్ హౌస్ తక్కువైపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా బట్టల షాప్ పెట్టుకున్నాడు, అందులో కొద్దిగా పికప్ అయిపోయాడు. సో బట్టల షాప్ అయితే నడుస్తుంది, అది మా తమ్ముడు మా నాన్న చూసుకుంటారు. సో మాకు ఆలోచన ఏమొచ్చిందంటే రోడ్ల పైన తిరిగేటప్పుడు అక్కడ ఇక్కడ నైట్ ప్యాంట్లు టీషర్ట్లు అమ్మడం చూసినాం. మా తమ్ముడు ఏమన్నాడు, అన్న ఇట్లా ఉంటుంది, ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, ఒక 100 రూపాయలు ఏదన్నా ప్యాంట్ తీసుకో, ఏదన్నా టీషర్ట్ తీసుకో 100 రూపాయలు. సో ఇట్లా ఉంటుంది, మనకు 60 రూపాయలు 70 రూపాయలకు అట్లా వస్తుందన్న, ఒక దాని మీద 20 రూపాయలు 30 రూపాయలు మిగిలితే రోజుకు ఒక ఏమైనా పెట్టుకున్నాం అనుకో, ఒక 40-50 అనుకున్నా కూడా అమౌంట్ వస్తుంది ఇట్లా అని చెప్పేసి. అంటే సరే బాగుంది పెడదాం, మరి ఎట్లా పెట్టాలి రోడ్ల మీద అంటే ఒక ఆటో తీసుకున్నాము, స్టాండ్లు తీసుకున్నాము. మా తమ్ముడు కొద్దిగా ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను కూడా అందులో పార్ట్నర్గా అయిపోయినా, ఇద్దరం కలిసి చేద్దామని. మా నాన్న బట్టల షాప్ నడుపుతున్నాడు, పొద్దుగాల మేము ఆటో తీసుకొని బయలుదేరాలి, స్టూడియో బంద్, ఆటో తీసుకుని వెళ్ళాలి, ఒక ఊర్లో పెట్టి అన్నీ లైన్ వేసేయాలి, పొద్దుగానే నడుస్తారు. ఎందుకంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు, అటు ఇటు వెళ్ళిపోతారు కదా, వస్తుంటే వాళ్ళకి కావాల్సిన ఏవో ఒకటి షార్ట్లు కావచ్చు, నైట్ ప్యాంట్లు కావచ్చు, టీషర్ట్లు కావచ్చు, లేడీస్కి కూడా ఇలాంటివన్నీ తీసుకుంటుండే నడుపుతున్నాను. అది కంప్లీట్గా మూసేసి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 1-2 అవుతుండే. సో అప్పటిదాకా స్టూడియో బంద్ ఉంటుండే, వచ్చిన వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటుండే, నేనేమిడా బట్టలు అమ్ముతున్నా, ఆడనేమో ఫోన్ చేస్తూ ఉంటారు. సో పాస్పోర్ట్లు కావాలి, సో మా భార్యకి నేర్పించిన కొంత. సో కొన్నిసార్లు మా భార్య వెళ్తుండే, సో అక్కడ ఫోటోలు తీస్తూ ఉంటుండే, ప్రింట్అవుట్ తీస్తుంటే వాళ్ళకి ఇస్తుండే. సో అన్నిసార్లు వీలు కాకపోతుండే, సో వాళ్ళేమో ఫోన్ చేస్తుండే. సరే వచ్చిన తర్వాత కూర్చుందాము అంటే 1-2 గంటల తర్వాత పెద్ద గిరాకు ఉండకపోతుండే, ఇక స్టూడియో ఇటే డల్ అవుతుంది, అటు వెళ్తే ఇటు ఉంది. సో ఇది ఒక సిచ్యువేషన్. కొన్ని రోజులు చూసిన తర్వాత ఇది సెట్ అవుతలేదా, నువ్వు నడుపుకో, నేను ఫోటో స్టూడియోలో ఉంటాను అని చెప్పేసి మళ్ళీ అదే మా తమ్మునికి అబ్బాయి చెప్పేసి మళ్ళీ నేను ఫోటో స్టూడియోనే రన్ చేయడం స్టార్ట్ చేసిన. ఒక పెద్ద కెమెరా తీసుకొచ్చుకున్నా, 1,20,000 రూపాయలు, 1,20,000 రూపాయలు పెట్టి తీసుకొచ్చుకున్నా. సో ఆ కెమెరా నాకు హ్యాండ్ ఇచ్చింది, అది సరిగ్గా పనిచేయలేదు, కొన్ని ప్రోగ్రామ్స్లలో ఆ కెమెరా పనిచేయలేదు, వీడియో కూడా రికార్డ్ కాలేదు. సో ఇక్కడ కొంత లాస్ అయిపోయినా. సో దాని తర్వాత వచ్చేసి స్టూడియోలోనే లేడీస్ ఎంపోరియం స్టార్ట్ చేసిన. సో మా మేడం నేనున్నారు కదా, లేడీస్ ఎంపోరియం పెట్టించిన. కొద్ది రోజులు స్టూడియోలోకి వచ్చిన ఫోటో చూసిన వాళ్ళు కూడా ఏం కావాలని తీసుకుంటుండే పోతుండే, ఇట్లా చిల్లర మస్తు పనులు చేసినాం. సో ఇవే కాకుండా సో దీపావళి వచ్చింది, పటాకులు తీసుకొచ్చినాం, పటాకులు పెట్టినాం. సో పటాకులకు కూడా పోలీస్ పర్మిషనే కావాలి. సో అమ్మే అవకాశం లేదు ఎక్కడ పడితే అక్కడ. సో దానికంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి దాచిపెట్టి తీసుకొచ్చిన 10,000 పటాకులు 3 సంవత్సరాల మీద, సో సజ్జల మీద పెట్టి. సో అట్లా దొంగతనంగా అమ్మితే ఏది నడవదు. పబ్లిక్లో అమ్మగలిగితే, ధైర్యంగా అమ్మగలిగితే అమ్ముతాం, ఇట్లా దొంగతనంగా అమ్మలేము. సో ఇది నడవలేదు. తర్వాత పతంగుల పండుగ వస్తే సంక్రాంతి పతంగులు అమ్మాలి, శివరాత్రి వస్తే ఒక్కరోజు అరే మంచి పండ్లు అన్నీ తీసుకొచ్చి పెడితే షాప్ ముంగటనే నా ఫోటో స్టూడియో ముంగటే పండ్లు పెడుతుంటే సాయంత్రం అన్ని డబ్బాలు దులిపేసిపోతుండే, అన్నీ అమ్మేసుకొని పోతుండే. ప్రాఫిట్ ఎంత వస్తుందంటే ఒకరోజు ప్రాఫిట్ మంచిగానే వస్తుండే. ఇవన్నీ మనం చూస్తున్నాము, చేయాలనుకుంటున్నాము, కానీ ఎందులో పెద్ద సక్సెస్ వస్తలేదు. సో ఇదంతా నా లైఫ్లో జరిగిన స్టోరీ ఇక్కడి వరకు. సో పోయినా ఇదంతా కాదు, దేవుని దగ్గర మా ఊర్లో ఉన్న గుడికాడికి వెళ్ళి ఆడ పూజారి కలిసిన తర్వాత అక్కడ పూజారి ఏమనంటే, ఇప్పుడు దసరా ఉంది కదా, నవరాత్రులు నువ్వు మాలేసిన తర్వాత సిద్ధాంత్ ఉంటాడు, సిద్ధాంతి కల్పిస్తాను, చంద్రశేఖర్ శర్మ సిద్ధాంత్ అక్కడ వర్గంలో ఫేమస్. సో ఆయన కల్పిస్తా అని చెప్పేసి అన్నాడు. 9 రోజులు మాలేసుకున్నా, అయిపోయింది. మాల విరమణ తర్వాత ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పోయి కలిసిన.
సో ఇక ఆయన చెప్పిండు, జాతకం అంతా చెప్పిండు. సో ఆయనతో చూపించుకున్నా. సో లైఫ్ ఎక్కడ మారుతుంది అని చెప్పేసి. సో నా మీద లైఫ్లో ఇంకా మంచి ముందుకెళ్ళేది ఉందా అంటే, సో ఇప్పుడు జాతకాలు చూపించుకున్నంత లైఫ్ మారుతుందా? కానీ నా లైఫ్లో ఏమైనా ఉందా ప్రాబ్లం అని చెప్పేసి. సో ఆయన ఏమనంటే రాబోయే రోజులు మంచిగానే ఉన్నాయి, నువ్వు పని చేసుకో అని చెప్పేసి అన్నాడు. నీకు 10 మందిలో పేరు వస్తుంది, కొత్త వాళ్ళతో పని చేస్తావు, కార్లలో తిరుగుతావు, బిల్డింగ్లు కడతావు, ఇవన్నీ చెప్పిండు. ఇవి కాకుండా నువ్వు నాశనం అయిపోతావు, లేకపోతే ఇదైతావు అదైతే అని చెప్తారా? బాగానే చెప్పిండు. ఈ చెవితో వదిలేసిన. అది చెప్పిండు కానీ ఏదో ఎగ్జైట్మెంట్ అయితే లోపల ఉంటుంది, మంచి విషయం చెప్పిండు కదా. సో తర్వాత నాకు సినిమా ఇండస్ట్రీ నుంచి కెమెరామెన్గా అవకాశం వచ్చింది. మా అల్లుడు ఉంటాడు అనమాట. సో అక్కడ వర్క్ చేస్తుంటాడు. మామ ఒక కెమెరామెన్ ఉన్నాడు. సో ఆయనకి నేను పరిచయం చేస్తా, నువ్వు కెమెరా ఇండస్ట్రీలో ఇట్లా నువ్వు ఎట్లా ఫోటో స్టూడియో చేస్తున్నావు అంటే, పోయినా 1 కిలో చికెన్ తీసుకున్నా, ఒక మందు బాటిల్ తీసుకున్నా, నైట్ కూర్చోబెట్టిన, ఆయన వచ్చిండు, మంచి తాగి తినడానికి ఆయన మంచి ఉపదేశం చేసిండు. సినిమా ఫీల్డ్ అంటే చిన్న ఫీల్డ్ కాదు, నీకు ఆల్రెడీ ఒక బాబు, ఆల్రెడీ మ్యారేజ్ అయింది, వీళ్ళందరూ వదిలేసుకొని నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టమవుతుంది. అందరు తొక్కే వాళ్ళు ఉంటారు కానీ లాగి పైన నిలబెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. ఒకసారి మళ్ళీ ఆలోచించు, నా నెక్స్ట్ పిక్చర్లో నీకు అవకాశం ఇస్తా, నువ్వు డిసైడ్ అయ్యి వస్తే, కానీ ఇప్పుడు అవకాశం లేదు, నెక్స్ట్ 3 నెలల తర్వాత పిక్చర్ స్టార్ట్ అయ్యే దాంట్లో అవకాశం ఇస్తా, కానీ ఆలోచించుకున్నాడు. అంతా చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఆలోచన చేసిన, 3 నెలల టైం ఉంది కదా, ఇప్పటికైనా చేస్తా అని చెప్పేసి వచ్చినారు. 3 నెలల సమయం ఉంది. ఇక ఆ టైంలో కంప్యూటర్ ఓపెన్ చేయాలి, ఇక ఖాళీగా ఏదో ఒకటి చూస్తూ ఉండాలి. ఏం చూడాలి? సినిమా ఎట్లా తీయాలి, ఏ యాంగిల్లో పెట్టాలి, ఎట్లా ఉంటే షార్ట్ ఎట్లా ఉంటుంది, కెమెరామెన్స్, డైరెక్షన్, ఇవే చూస్తున్నా నేను. ఫోటో స్టూడియోలో కూర్చొని నేను ఇవన్నీ చూస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు అటు మనసులో పడ్డది కదా, అటు వెళ్ళాలని చెప్పేసి, వీటి మీద కొద్దిగా నేర్చుకుందామని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాను. సో ఆ టైంలో ఒక్క కాల్ వచ్చింది, నేను ఇది చేస్తున్నాను. ఆ కాల్ వచ్చింది. ఆ కాల్లో ఏమన్నాడంటే, అన్న నువ్వు ఫ్రీ ఉండవా అని చెప్పేసి ఒక కాల్ వచ్చింది. ఆ ఖాళీ అన్న ఏంటో చెప్పంటే, మన ఇంటి పక్కన అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఏదో బిజినెస్ ప్లాన్ చెప్తున్నారంట, ఒకసారి ఖాళీ ఉంటే వచ్చి వినిపో అని చెప్పేసి అన్నాడు. సరే షటర్ బంద్ చేసి పోయినా. ఆల్రెడీ ప్లాన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రొఫెసర్ ఏదైతే చెప్పారో ప్లాన్ అనేది ఒక ఫ్లెక్సీ చేసుకొని చెప్తా ఉన్నారు. సో వింటా ఉన్నా, పోయినా పక్కన కూర్చున్నా, ఇట్లా ఒక 4-5 కూర్చున్నారు, నేను ఇటు పక్కన కూర్చున్నా, సార్ ఇక్కడ ప్లాన్ చెప్తున్నాడు. సో ఆ చెప్పే వ్యక్తి కొద్దిగా గడ్డం ఉంది, మామూలు ప్యాంట్ వేసుకున్నాడు, ఎర్ర చొక్కా వేసుకున్నాడు, నార్మల్గా ఉన్నాడు, చెప్తున్నాడు. సార్ నేను ఆయన చూడట్లేదు, ఆయన చెప్పే ప్లాన్ చూస్తూ ఉన్నా. ట్రావెల్ ఫండ్, ఫారెన్ వెళ్ళి రావచ్చు, సో ఇక్కడ కారు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, లక్షల్లో ఇన్కమ్ సంపాదించవచ్చు. సో ఇదంతా చేయాలి అంటే సో ESBI, సో ఎంప్లాయీ ఉంటే రాదు, సెల్ఫ్ ఎంప్లాయీ ఉంటే రాదు, బిజినెస్ చేస్తే వస్తుంది, బిజినెస్ చేసిన సంపాదిస్తున్నాడు అని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఏం ఆఫర్లు వచ్చినాయి చెప్పిండు, ఎట్లా చేస్తే వస్తుంది చెప్పిండు. అప్పట్లో మార్కెటింగ్ ప్లాన్ 6 నెలల ప్లాన్ ఉంటుంది. 2500 రూపాయల సామాను 6 నెలలు కొనుక్కుంటే మీకు 2500 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వచ్చేది. 6 నెలల్లో ఫస్ట్ నెల నీకు ఎంత వస్తుంది, సెకండ్ నెల 6 × 6 36 అయితే ఎంత వస్తుంది, తర్వాత ఎంత వస్తుంది, ఇలా మొత్తం ప్లాన్ చెప్పుకుంటూ 1,00,000 రూపాయలు ఎలా తీసుకోవచ్చు, 1,00,000 రూపాయలు వస్తే జీవితం మారుతుందా లేదా, ఈ ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి విన్నా. చదువుకున్నాడు, డెమో చూపించిండు, అన్నీ చదువుకున్నాడు, కార్లో పెట్టుకున్నాడు, పోయిండు. పోయిండు, ఒక నెంబర్ కూడా తీసుకోలే. అశోక్ మీరు ఏం చేస్తే ఏం అడగలేదు. నేనేం చేసినా అంటే చక్క ఫోటో స్టూడియోకి పోయి టగడగడ వెస్టేజ్ కొట్టిన, వెస్టీజ్ ప్లాన్ అని కొడితే అలా ఒక తెలుగు ప్లాన్ రాదు, అంత హిందీ ప్లాన్స్. ఇన్నదైతే క్లారిటీ విన్నా, మొత్తం తెలుగు ప్లాన్ వస్తలేదు, హిందీలో వస్తుంది కానీ చెప్పేది అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ తెలుగులో విన్నా కాబట్టి అక్కడ చెప్పేది ఈ ఫండ్ అని చెప్తుంటే అర్థమవుతుంది. ఆయన ఇవన్నీ చెప్పిండు కదా, ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. సో వెతకంగా ఒక తెలుగులో ఒక ప్లాన్ దొరికింది. సో రాజన్, ఆయన పేరు వచ్చేసి రాజన్, ఆయన CNT చెప్తా ఉన్నారు, CNT. సో ఆ CNTలో మార్కెటింగ్ ప్లాన్ మొత్తం చెప్పి ఇలా చేయడం వల్ల ఇలా వస్తుంది, వై నాట్, ఇలా ఎందుకు కాదు, మనం డిసిషన్ తీసుకున్నట్టుగా ఒక 10 మంది డిసిషన్ తీసుకుంటే ఇక్కడ ఈ స్టేజ్ స్టార్ట్ అవుతుంది, వీళ్ళందరూ ఇంకో 10 మందికి ప్రమోట్ చేస్తే ఇలా అవుతుంది. సో ఎందుకు కాదు, ఇలా జరిగింది అనుకోండి, ఇలా ఇన్కమ్ వస్తుంది, ఇలా జరగడం కోసం మనం పని చేయాలా. సో అని చెప్పేసి ఆయన ప్లాన్ చెప్తే నాకు ఫుల్ క్లారిటీగా అర్థమైపోయింది. 3 రోజుల తర్వాత ఫోన్ చేసిన, వాళ్ళ బొమ్మ దగ్గర పోయినా, అలా మీ బావ నెంబర్ ఇదా. సో చెప్పిండు పోయిండు కానీ నెంబర్ ఏం చెప్పలేదు కదా. నెంబర్ అంటే వాళ్ళ బావ నెంబర్ ఇచ్చిండు. నేను ఫోన్ చేసిన, మోగిన తర్వాత
హలో అంటే ఎవరు చెప్పండి అంటే ఇట్లా మన వర్గర్కి వచ్చింది కదా, నా పేరు అశోక్, శ్రీనివాసేనా, నేను రాము దగ్గర మీ నెంబర్ తీసుకున్నాంటే ఆ శ్రీనివాసేనాగానే. సో ఇట్లా మొన్న చెప్పిన ఆపర్చునిటీలో నేను చెయ్యాలని అనుకుంటున్నా, సో జాయిన్ అవుతా అనుకుంటున్నా అని చెప్పేసి నా నుంచి నేను కాల్ చేసిన. నేను ఈ ఆపర్చునిటీలో డిసిషన్ తీసుకొని పని చేస్తాను. సో డిసిషన్ తీసుకున్నా, మరి అది స్పాట్ లైన్ వచ్చిందంటే లేదు నేను 4-5 రోజుల తర్వాత మీ దగ్గరకు వస్తాను, సో వచ్చిన తర్వాత మీకు జాయిన్ చేపిస్తాను అని చెప్పేసి అన్నది. సో అప్పట్లో ఫిజికల్ ఫామ్ అనమాట. ఇప్పుడంటే ఏం చేస్తున్నాం మనం ఆన్లైన్లో అక్కడ ఆధార్ కార్డు పంపిణీ చేసేస్తూ ఉన్నాం. కానీ అప్పుడు ఫిజికల్ ఫామ్ మీద నింపాలా, ఆ ఫామ్ని సబ్మిట్ చేయాలా, సో ఆధార్ కార్డ్ అటాచ్మెంట్ చేయాలి, జిరాక్స్ని సిగ్నేచర్ పెట్టాలి, ఇవన్నీ ఉంటుంటాయి అన్నమాట ప్రాసెస్. ఇలా చేసిన పని. సో అప్పుడు ఆయన వచ్చిండు, ఆపర్చునిటీ ఇచ్చిండు. 2017 డిసెంబర్ 26వ తారీఖు నాడు నేను వెస్టేజ్ పైన సిగ్నేచర్ పెట్టాను. వెస్టేజ్ ఆపర్చునిటీకి సిగ్నేచర్ పెట్టాను. ఒక్కసారి ఆలోచన చేయండి, నేను డిసిషన్ తీసుకున్న రోజు, సిగ్నేచర్ పెట్టిన రోజు నా లైఫ్ జీరో. లైఫ్ మారిందా? మారలేదు. ఆ తీసుకున్న డిసిషన్ స్ట్రాంగ్గా తీసుకున్నా కాబట్టి, దాని మీద వర్క్ చేసిన కాబట్టి, సో ఈరోజు మీ అందరి ముంగట నేను మాట్లాడగలుగుతాను. సో కాబట్టి ఒక్క నిర్ణయం మనం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న రోజు జీవితం మారదు, ఆ నిర్ణయం తీసుకునే దాని మీద మీరు పని చేస్తే జీవితం మారుతుంది. అలాంటి ఎన్నో పనులు చేసిన తర్వాత ఈ అవకాశం వస్తే ఈ అవకాశాన్ని కూడా నేను వదలలేదు. డిసిషన్ తీసుకున్నా. ఆ రోజు కార్లు లేవు, ఇండ్లు లేవు, లక్షల్లో ఇన్కమ్ లేదు, స్టోర్లు దగ్గరలో లేవు, అప్లైన్స్ తెలుగులో చెప్పే టీచింగ్స్ లేవు. కానీ డిసిషన్ తీసుకున్నా, పని అయితే స్టార్ట్ చేసిన. ఎట్లా స్టార్ట్ చేసిన అంటే నాకు తెలిసిన వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఫోటోలోకి వెళ్ళిపోతే మస్తు మంది ఇట్లాగే కూర్చుంటారు. నేను ఇక్కడ ఫోటోలు తీసుకుంటే మస్తు మంది ప్రేక్షకులు ఉంటారు. ఎవరినో ఒకరు పరిచయం చేసుకొని చేయొచ్చు అన్న ఉద్దేశంతో కొత్త ఫోటోగ్రాఫర్లు ఆపోజిట్లో వస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా కలవచ్చు. ఇలా ఉద్దేశంతో స్టార్ట్ చేసిన. కానీ చెప్పడం మనకు అర్థమైంది, కానీ ఎదుటి వ్యక్తి కూడా అర్థం కావాలి కదా. సో అర్థం కాని వ్యక్తులలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో కూడా ఉంటారు, కొంతమంది ఉండరు. మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మన తోబుట్టువులే ఉంటారు, వాళ్ళకే అర్థం కాదు. మనమేమో చేద్దామని అనుకుంటాం, మనకు అర్థమైంది, వాళ్ళకి వెళ్ళి చెప్తాం. మనతో కలిసి ఉన్న ఫ్రెండ్స్ అందరికీ చెప్తాం అనుకుంటాం, వీళ్ళకి అసలే అర్థం కాదు. సో అర్థమైనా కూడా నేను చేస్తే నీకేమొస్తుందో అనుకునేటువంటి కొంతమంది ఉంటారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో చెప్పాలా. సో లావణ్య మేడం దగ్గరికి వెళ్ళినా. సో ఇట్లా ఒక మంచి ఆపర్చునిటీ విన్నా, ఒక 3 రోజులు నేను సెర్చ్ చేసిన అని చెప్పేసి లావణ్య మేడంకి చెప్పిన తర్వాత మేడము ఇప్పుడు మనం ఎన్ని చేసినాం, ప్రీవియస్ నుంచి ఎన్ని చేసుకుంటూ వచ్చినాం, అన్ని చేసినాం, ఎల్లేం రాలేదు. కానీ ఇప్పుడు ఇంకోటి పట్టుకొచ్చినావు, నువ్వు చేసుకో, నాకు మాత్రం చెప్పకయ్యా బాబు, నువ్వు చేసుకో అని చెప్పేసి సున్నితంగా తిరస్కరించింది అనమాట. నువ్వు చేసుకో, నీకు నేను అడ్డు రాను, నువ్వు ఏమన్నా చేసుకో, కానీ నన్ను రమ్మని చెప్పకు, నాకు చెప్పకు. అది కాదు ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ కొనుక్కొని ఇట్లా పని చేయొచ్చు అంటే ఇట్లా మనం ఇంట్లో తెచ్చుకుంటాం కదా, సింపులే ఉంది కదా, నేను కష్టపడతా అంటే నువ్వు కష్టపడి నన్ను విలువకు, నువ్వు కష్టపడితే నన్ను విలువకు. సో ఇట్లా చెప్పింది. సరే ఏదైతే ఉంది, నేనైతే ఇప్పుడు బయట అయినా నేనే కష్టపడాలి, ఇక్కడైనా నేనే కష్టపడాలి. డిసిషన్ తీసుకున్నా నేను. సరే డిసిషన్ తీసుకున్నా, వెళ్ళిపోయినా, స్టార్ట్ చేసిన తర్వాత పనిగా ఒక్కొక్కరికి చెప్తున్నా. సో నేను ఫస్ట్ ప్లాన్ నేను విన్న తర్వాత, జాయిన్ అయిన తర్వాత ఎవరికైతే నేను ప్లాన్ చెప్పినో ఆయన జాయిన్ అయ్యింది. నేను మా యొక్క అప్లైన్ శ్రీనివాస్ సార్ని ఒక ప్లాన్ కూడా పిలవలేదు. సార్ ఒక వ్యక్తి ఉన్నాడు ప్లాన్ చెప్పడానికి రమ్మని చెప్పేసి పిలవలేదు. నేను 10-20 మందికి ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మీటింగ్ అడిగి పిలిచేటోడు. ఎందుకంటే ఆయన సిటీ నుంచి రావాలి, 60-70 కిలోమీటర్ల దూరం. అక్కడ నుంచి ఇక్కడ రావాలని కార్ వేసుకొని వస్తాడు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నేను పిలిచిన ఒక్కరికొద్దరు వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చారనుకో, సో ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి అని చెప్పేసి నాకు ముందే భయం ఉంటుండే. నేను అందరికీ ప్లాన్ చెప్పిన తర్వాత ఇందులో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆయన పిలుస్తానని చెప్పేసి అట్లా పిలుచుకునే వాళ్ళని అట్లా వస్తుంటే ఆయన ప్లాన్లు చేస్తూ ఉంటాడు. అలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. జాయిన్ అవుతున్నారు. సో జాయిన్ అయిన వ్యక్తులు సబ్బు రేట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటారు, లేదంటే షాపు దూరం ఉందని చెప్పేసి అంటారు, పప్పులు ఉప్పులు ఉంటే పెద్ద పని చేయొచ్చు సార్ అని చెప్పేసి ఉచిత సలహాలు మనకే ఇస్తూ ఉంటారు. అలా ఉన్న పనితో లక్షలు సంపాదించే అవకాశం ఉంది, కొత్తగా అన్నీ చెప్తున్నామని చెప్పేసి ఇది ఇట్లా మస్తు నచ్చ చెప్తుంటే, కానీ వాళ్ళ పనితో వాళ్ళదే మొత్తం. సో షాపు ఊర్లుంటే పెద్ద పని చేస్తామంటారు, పప్పులు ఉప్పులు వస్తే చూపిస్తా అంటారు, అవి రావు, ఇలా చూపించరు, అది మనకు తెలుసు. సో అట్లా చెప్పుకుంటూ పోతూ ఉన్నాము. అప్పుడు పర్సెంటేజ్ వచ్చేసి 5% నుంచి 20% రీచ్ అవ్వాలి డైరెక్టర్ అవ్వాలంటే. ఈ చిన్న పని చేసుకుంటూ వెళ్తే నాకు 8 నెలలు పట్టింది డైరెక్టర్ అవ్వడానికి. 8 నెలలు.
ఈరోజు సింగిల్ మంత్లో కూడా డైరెక్టర్ అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ 8 నెలలు పట్టింది. ఫస్ట్ మంత్ 191 రూపాయలు, సెకండ్ మంత్ 240 రూపాయలు, థర్డ్ మంత్ 1400 రూపాయలు, ఫోర్త్ మంత్ మళ్ళీ 400 రూపీస్, ఫిఫ్త్ మంత్ 200 రూపీస్, సిక్స్త్ మంత్ ఆల్మోస్ట్ 200 ప్లస్ అనుకుంటా, సెవెంత్ మంత్ 2000, ఎయిత్ మంత్ 4000, ఎయిత్ మంత్లో డైరెక్టర్ అయినా 9th మంత్ 10,000 రూపీస్, 10th మంత్ 11,000, 11th మంత్ 12,000 ప్లస్ వచ్చింది, 12th మంత్ 11th మంత్ హర్ష. సో 11th మంత్ నాకు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటే బాబు. సో బిజినెస్ స్టార్ట్ చేసినాక 1 నెలకు 2 నెలలకు మా మేడం ప్రెగ్నెంట్ ఉండే. సో ఈయన 11th మంత్లో ఈ బాబు సో ఈ భూమి మీదకి వచ్చిండు. నేను వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఈయనని హాస్పిటల్లో పెట్టారు. ఈయన హాస్పిటల్లో సో ఈయన డెలివరీ టైంలో 11th మంత్లో ఈయన పుట్టిండు. సో ఈయన పుట్టిన తర్వాత 21 రోజు ఈయన జరగలేదు. ఎందుకు జరగలేదంటే మా నాన్నమ్మ 21 రోజు కంటే ముందు 2 రోజుల ముందు చనిపోయింది. 21 రోజు జరగడానికి 2 రోజుల ముందు చనిపోయింది. బియ్యం తెచ్చుకున్నాం, బట్టలు తెచ్చుకున్నాం, అన్నీ తెచ్చుకున్నాము. కానీ ఈయనకు 21st డే జరగలేదు. సో ఈయన ఆ సిచ్యువేషన్లో ఒక నెల రోజులు పనిచేయలేదు. నవంబర్ 8, నవంబర్ 2 తారీఖు 3 తారీఖు హాస్పిటల్లో జాయిన్ చేసినాం. సో నవంబర్ 8 డెలివరీ, 21 డే అవ్వలేదు. మా నాన్నమ్మ చనిపోయింది. ఒక నెల నేను అసలు పని చేయలేదు. కానీ ఆ నెలలో ఫోటో స్టూడియో నుంచి రూపాయి ఇన్కమ్ కూడా రాలేదు. ఎందుకంటే నెల రోజులు నేను పని చేయలేదు. కానీ వెస్టేజ్లో మాత్రము 13,000 రూపాయల ప్లస్ ఇన్కమ్ వచ్చింది. ఈయన ఎట్లయితే ఇంటి పెరుగుతూ ఉన్నాడో నా చెక్ కూడా అట్లాగే పెరుగుతూ ఉంది. అప్పుడు నేను డిసిషన్ తీసుకున్నా. 12 సంవత్సరాలు వెస్టేజ్ ఫోటో స్టూడియో చేసిన, ఎవరి కోసం చేసిన, ఎందుకోసం చేసిన. కానీ వెస్టేజ్లో జస్ట్ 11 నెలల్లో నాకు ప్యాసివ్ ఇన్కమ్, సెక్యూరిటీ ఇన్కమ్ అనేది ఇక్కడ నుంచి వచ్చింది. చేస్తే వెస్టేజ్ చేయాలి, మిగతా ఏమి చేయకూడదని చెప్పేసి 12వ నెలలో స్టూడియో తీసేసిన. 12వ నెలలో పనిచేస్తే జనవరి 10వ తారీఖు నాడు 30,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. 30,000 వచ్చింది. ఇది టర్నింగ్ పాయింట్ అన్నమాట. లైఫ్లో మనం అందరికీ చెప్తున్నాం వెస్టేజ్లో చేస్తే సక్సెస్, సెక్యూరిటీ ఉంటుంది. నాకు 11వ నెలలో నాకు ఓన్గా నాకు వచ్చింది సెక్యూరిటీ ఇన్కమ్ అంటే ఏంటి అనేది. పని చేయకుండా 13,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. 12 సంవత్సరాల కష్టంలో రూపాయి ఇన్కమ్ రాలేదు. మనం ఎక్కడ కష్టపడాలి? సో ఆ నిర్ణయం బలంగా తీసుకొని ఫోటో స్టూడియో పక్కన పెట్టేసిన, రెంట్కి ఇచ్చేసిన. 5,000 రూపాయలు రెంట్. సో ఇక్కడ 13,000 రూపాయలు వచ్చింది. 18,000 రూపాయలని నేను మైండ్లో పెట్టేసుకొని సో పని చేయడం స్టార్ట్ చేసిన. నెక్స్ట్ మంత్ 30,000 రూపాయలకి వెళ్ళిపోయింది. సో అలా తీసుకున్న నిర్ణయం సో ఆపకుండా సో పని చేసుకుంటూ వెళ్తాము. 30,000 కాస్త 1,00,000 రూపాయలు అయింది, 1,00,000 2 లక్షలు అయింది, 2 లక్షలు 4 లక్షలు అయింది, 4 లక్షలు 6 లక్షలు అయింది. ప్రజెంట్ మనము హైయెస్ట్ ఇన్కమ్, వెస్టేజ్లో హైయెస్ట్ ఇన్కమ్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా 10 లక్షల రూపాయల చెక్ తీసుకోవాలని తెలియక 10 లక్షల చెక్కుతోనే ఆ యొక్క డిజిసిటీ ప్రీకన్స్మెంట్ చేసింది. సో అది ఇక్కడ తెలంగాణలో కాదు, వెస్టేజ్లో కూడా ఎక్కడ కూడా జరగలేదు. డియూసిడి 10 లక్షల రూపాయల చెక్కుతోని అచీవ్మెంట్ చేశారు. అది నేను 2019లో రాసుకున్న డియూసిడి 10 లక్షల రూపాయల చెక్ రావాలి అని, డియూసిడి పిన్ రావాలని 2019లో రాసిన. 2023లో 10 లక్షల రూపాయల చెక్కుతోనే నేను డియూసిడి కొట్టాను. అంటే డ్రీమ్ యొక్క పవర్ అట్లా ఉంటుంది. సో ఈ యొక్క సక్సెస్ జర్నీలో సో ఒక అద్భుతమైన కారు తీసుకున్నా. సో 2020 ఫిబ్రవరి 21వ తారీఖు నాడు సో అద్భుతమైన కారు మహాశివరాత్రి నాడు తీసుకున్నా. బెలూను 8.5 లక్షల కారు. అప్పటి వరకు అసలు నాకు 2 వీలర్ కూడా ఒక ఏమంటారు ఇన్సూరెన్స్ చేయాలన్నప్పుడు కూడా చాలా కష్టపడేవాళ్ళు. అట్లాంటి సిచ్యువేషన్, దాన్ని సర్వీస్ చేయించాలంటే కూడా కష్టపడేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్లో సో ఈ బిజినెస్ నుంచి డ్రైవింగ్ రాకుండా 8.5 లక్షల కారు కొనుక్కున్నాను. కారు స్టార్ అవ్వగానే కొనుక్కోలేదు. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇలా స్టార్ అయిపోయినామా కారు కొనాలని చెప్పేసి ఆలోచన చేస్తుంటారు. కానీ ఆ రోజులలో స్టార్ అయిన తర్వాత 8 నెలలు ఆగిన స్టార్లో కారు ఫండ్ 1,00,000 రూపాయలు తీసుకున్న తర్వాత 1,00,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి కారు కొనుక్కున్నాను. ఎందుకంటే బిజినెస్లో క్లారిటీ ఉండాలి.
బిజినెస్లో క్లారిటీ లేకుండా మనం చేసుకుంటూ పోతే సో గొప్పలకు పోయి అప్పులు చేస్తే తర్వాత ఇబ్బందులు పడతారు. సో బిజినెస్లో క్లారిటీ చేయాలి. బిజినెస్లో కారు వస్తే బిజినెస్ పెరుగుతుంది, కానీ కారు కొనుక్కొని ఇంట్లో కూర్చుంటే బిజినెస్ పెరుగుతుందా? సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కారు కొనుక్కుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు, సో మళ్ళీ బైక్ మీద వెళ్తారు. ఇప్పుడు బైక్ మీద వెళ్ళి నువ్వు కారు గురించి అంటే చెప్తావు, ₹1,00,000 వస్తుంది, నేను కారు కొనుక్కున్నా, వచ్చింది బైక్. సో ఇక్కడ మనము డిసిషన్ తీసుకున్నామంటే వెనకడగేయద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు. అట్లాంటి బిజినెస్ వెస్టేజ్లో చాలామంది పని చేస్తారు, కానీ ఆ పని మీద వాళ్ళకే నమ్మకం ఉండదు, అలాంటి పని చేస్తూ ఉంటారు. మాకు ఎలాంటి నమ్మకం లేని సిచ్యువేషన్లోనే దీన్ని ఇదే లైఫ్ అని చెప్పేసి వర్క్ స్టార్ట్ చేసినాము. చిన్న చిన్న ఇన్కమ్ అయినా కూడా పెద్ద ఇన్కమ్కి వచ్చినాం. ఒకరు నెలలోనే డైరెక్టర్ అవుతారు, ₹20,000 చెక్ తీసుకుంటారు. నెక్స్ట్ మంత్ నిలబెట్టుకుంటే ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ మంత్ ఆ పిన్ అచీవ్మెంట్ చేయకపోతే బిజినెస్ పడుతుంది. పడంగానే ఇక మళ్ళీ ఈయన సలహా అయిపోతాడు. ఈయన ద్వారా వచ్చిన వాళ్ళందరినీ వదిలేస్తాడు. అది బిజినెస్ చేస్తే సీరియస్గా చేయాలి. వెస్టేజ్ ఈరోజు కొంతమంది మైండ్లో వెస్టేజే కదా అని ఎందుకు అవుతుంది అంటే సరైన వ్యక్తులు లేకపోవడం వల్ల, నేర్చుకోకపోవడం వల్ల. వాళ్ళు నేర్చుకోవడానికి మనం మీటింగ్ల కాడికి రమ్మంటాం, మీటింగ్లకు వచ్చేంత బిజీ లేము అంటారు. కానీ ఇన్కమ్ ఎంత కావాలంటే ₹1,00,000 కావాలి, 2 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలి, లక్షలు కావాలి, కానీ రాను, పని చేయను అనే వ్యక్తులు ఉంటారు. అలాంటి వ్యక్తులకు ఎప్పటికీ రాదు. కొద్ది రోజులు బిజినెస్లో ఉంటారు, చూస్తారు, అది వాళ్ళకే వస్తుందని చెప్పేసి ఒక డైలాగ్ వేసి వెళ్ళిపోతారు. అది వాళ్ళకే వస్తుంది. మరి నేను ఈ బిజినెస్లో ఎట్లా వచ్చింది? నాకే వచ్చిందా? ఈ బిజినెస్లోకి వచ్చినప్పుడు నేను జీరో, ఒక్కడిగానే వచ్చిన. నాకు ఇంతమంది ఎవరు లేరు మీటింగ్లో, కానీ నేను ఒక్కరిని తీసుకునే నిర్ణయం మీద ఒక్కొక్క స్టెప్ పెరిగిన. సో కాబట్టి వెస్టేజ్ అనేది ది బెస్ట్ ఆపర్చునిటీ. లైఫ్లో మీరు ఏది కావాలంటే అది ఇస్తుంది, కానీ మీరు ఇక్కడ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సో ఈరోజు పిల్లలు మీ 15-20 సంవత్సరాలు ఎందుకు చదివిస్తున్నాం మనకు తెలియదా? ఏం చదువుకుంటారో, చదువుకున్న వాళ్ళకి జాబ్ వస్తలేవు, ఇంట్లో కూర్చోబెడతారు. ఎవరైనా జాబ్ రాకపోతే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ రావాలని చెప్పేసి నువ్వు స్కూల్కి పంపిస్తావు, ₹1,00,000 దారబోసి. మరి అలాంటి వెస్టేజ్లో ₹5,000 పెట్టి గోపురం రమ్మంటే ₹5,000 గురించి 3 రోజుల గురించి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక మీటింగ్ కాడికి ₹50 పెట్టాలి అంటే ₹50 ఎందుకు పెట్టాలని చెప్పేసి ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. ఒక మీటింగ్కి వెళ్ళి చెప్పాలంటే పెట్రోల్ ఖర్చు అవుతుందని చెప్పేసి ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. ఎట్లా సక్సెస్ అవుతారు? సక్సెస్ ఊరికే రాదు. ఎన్నో కష్టాల తర్వాత మనకు ఒక అవకాశం వచ్చింది. అవకాశాన్ని మీరు అర్థం చేసుకోండి. ఈ అవకాశంలో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. వెస్టేజ్ అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే అర్థమవుతుంది, అందులో ఉంటేనే సక్సెస్ అవుతుంది. లేదు అంటే అవకాశం చేతిలోకి వచ్చింది అలాగే వెళ్ళిపోతుంది. సో నేను వెస్టేజ్లో చేసిన అన్న పేరు మాత్రం ఉంటుంది తప్ప వాళ్ళ ఇంట్లో ఏమీ ఉండదు. పేరు ఉండాలి, వాళ్ళ ఇంట్లో ఇన్కమ్ ఉండాలి, వాళ్ళ ముంగట కారు ఉండాలి అంటే వాళ్ళు వెస్టేజ్లో నిలబడాలి. సక్సెస్ వచ్చేంత వరకు, సక్సెస్ ఇప్పించేంత వరకు నిలబడాలి, వెనక్కి తిరిగి చూసుకోకూడదు. సో ఎంతోమంది నెగిటివ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మాటలు నమ్మకూడదు. మీకు ఎదురుగా కనబడే ఒక సక్సెస్ఫుల్ లీడర్ యొక్క మాటలు నమ్మాలి. ఆ వ్యక్తి ఎలా కష్టపడ్డాడో నమ్మాలి. ఆ వ్యక్తి చేసిన కష్టాన్ని మనం చేయగలిగితే సక్సెస్ అవుతాం. ఆ వ్యక్తి కష్టాన్ని చూస్తున్నాము, కానీ మనం ఆ కష్టాన్ని చేయకపోతే ఏమీ రాదు. సో నేను ఎక్కడ కూడా చెప్తా ఉంటాను, నెట్వర్క్ మార్కెటింగ్ని అర్థం చేసుకుంటేనే సక్సెస్ అవుతాం. నేను ఆ రోజు 3 రోజులు పెట్టిన సమయము అర్థం చేసుకోవడం మీద పెట్టిన తర్వాత నిలబడగలిగిన. సో ఒక్కసారి డబ్బులు స్టార్ట్ అయిపోయినాయా, నమ్మకం అనేది ఇంకా స్ట్రాంగ్ అయింది. నమ్మకం పెరుగుతూ ఉంది, డబ్బులు పెరుగుతూ ఉన్నాయి, ఇంకా నమ్మకం స్ట్రాంగ్ అయింది. అలా బిజినెస్లో పెరిగిన. సో కాబట్టి మీకు వచ్చిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులలో వదులుకోకూడదు. ఈరోజు ఈ బిజినెస్ నుంచి 2 కార్లు తీసుకోవడం జరిగింది. 8.5 లక్షల కారు ఫస్ట్ కారు, రెండవ కారు వచ్చేసి క్రీటా అడ్వెంచర్ ₹19 లక్షల కారు కొనుక్కోగలిగిన వెస్టేజ్ నుంచి రెండవ కారు. ఈ సంవత్సరం ఆల్రెడీ నేను చాలాసార్లు అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నాను. సో లాస్ట్ ఇయర్ నాకు బెంచ్ కార్ కావాలి, కొంత ప్రాబ్లమ్స్ వల్ల బెంచ్ కార్ రాలేదు. మేడం చెప్తారు బెంచ్ కార్ ఎందుకు రాలేదు అనేది. కానీ ఈ సంవత్సరం బెంచ్ కార్ కొనబోతా ఉన్నాను. అది ఇప్పుడు నేను ఆలోచన చేస్తున్న బెంచ్ కార్ కొనాలని. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో బెంచ్ కార్ వస్తుంది. అండ్ ఈ బిజినెస్ నుంచి ఇక్కడ తెలంగాణలో సో ఫస్ట్ చరణ్ సార్ ఇల్లు తీసుకోవడం జరిగింది. సో సెకండ్ నేను తీసుకున్నాను ₹1,00,00,000 వరకు 2 BHK అపార్ట్మెంట్ తీసుకున్నాను. సో నా తర్వాత నా టీంలో ఎంతమంది తీసుకున్నారు, ఇంకా చాలా మంది ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ₹1 కాదు, ₹1,00,00,000 నేను తీసుకుంటే 2 కోట్ల స్టార్ట్ చేసారు, 2.5 కోట్ల స్టార్ట్ చేసారు, 3 కోట్లది, 3.5 కోట్లది. ఇలాగ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది మన యొక్క డిస్ట్రిబ్యూటర్స్, లీడర్స్ అనేది ఉన్నారు. సో వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఒకప్పుడు పేపర్ పైన చెప్పే వాళ్ళ డ్రీమ్స్ ఇవి, ఈరోజు డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ బిజినెస్ నుంచి 4 ఫారెన్ టూర్లు వెళ్ళామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కళ, ఎంతోమందికి కళ ఉంటుంది ఫ్లైట్ ఎక్కాలని. నేను కూడా ఎన్నోసార్లు ఫ్లైట్ చూసినా,
ఫ్లైట్ చాలా చిన్నగా ఉంది, కానీ కింది నుంచి చూస్తే చాలా పెద్దగానే ఉంటుంది. సో ఫ్లైట్లో ఎక్కితే సో ఎంతమంది ప్యాసింజర్స్ ఉంటారు, కానీ అది ఫ్లైట్ మీదికి వెళ్ళేటప్పుడు చూస్తే మనకు ఇంతే కనబడుతుంది, కానీ మన కింద నుంచి చూస్తే చిన్న కనబడుతుంది కదా. అదే ఫ్లైట్లో నుంచి చూస్తే కింద భూమి కూడా సో ఏమీ కనబడదు, చిన్న చిన్న చీమల లెక్క కనబడుతుంది. సో అట్లాంటిది నేను ఎక్స్పీరియన్స్ చేసిన. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉండే, కానీ దిగుతానన్న భయం కూడా ఉండే. ఎక్కడ మట్టుకు కూడా హ్యాపీ, దిగుతానో లేదా అన్న కూడా భయంతోనే ఉండే. కొద్దిగా హ్యాపీ ఉంది, రెండోది టెన్షన్ ఉంది, ఎప్పుడు దిగుతామని చెప్పేసి. చూసినాం కానీ దిగాలి, తొందరగా దిగాలి. ఎక్కడికి వెళ్తున్నాము? థాయిలాండ్కి వెళ్తూ ఉన్నాం. థాయిలాండ్ ఫస్ట్ ఫారెన్ ఉన్నది థాయిలాండ్. ఇండివిజువల్గా నేను సింగిల్గానే వెళ్ళినాం. థాయిలాండ్కి వెళ్ళిన ఫుల్ ఎంజాయ్ చేసినాము. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కూడా చూసినాం. చాలా నేర్చుకోవచ్చు, వేరే దేశం దాటితే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చింది ఈ బిజినెస్ నుంచి స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్కి వచ్చేసి ఒక వ్యక్తికి 3 లక్షల రూపాయలు టికెట్ వెళ్ళి రావడానికి. సో నేను మా మేడం ఇద్దరం కలిసి స్విట్జర్లాండ్కి వెళ్ళేసి సో అక్కడ ఒక 5 రోజులు స్విట్జర్లాండ్ ట్రిప్ ఎంజాయ్ చేసుకొని వచ్చినాం. సో దాని తర్వాత వచ్చేసి రీసెంట్లీ నేను ఎప్పుడు కూడా డ్రీమ్ చార్ట్లో రాయని ఒక డ్రీమ్ ఏంటి అంటే టైటానిక్ షిప్ లాంటి దాంట్లో ట్రావెల్ చేస్తాను అన్న ఐడియా కూడా నాకు లేదు. కానీ దుబాయ్లో ఫస్ట్ టైం సో నేను క్రూజ్ దుబాయ్ నుంచి ఎక్కడికి ఖత్తర్, దుబాయ్ నుంచి ఖత్తర్ వరకు, ఖత్తర్ నుంచి దుబాయ్ వరకు క్రూజ్ ట్రిప్లో ఎంజాయ్ చేసినాము. స్వర్గం అంటే ఆ షిప్లో ఉంది. అర్ధరాత్రి 1 గంట పైనకి వెళ్తే చల్లటి గాడుపు, మొత్తం చీకటి, అలల సౌండ్, అంతే. నేను ఎక్కడున్నా, అసలు ఏం చేస్తున్నాం, ఏం చేస్తే ఈ బిజినెస్లో ఇంత గొప్ప లైఫ్ వచ్చింది. అక్కడ మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ టైం ఎక్కినా కదా, సెకండ్ టైం కొద్దిగా తక్కువ ఉంటుంది ఏదైనా కూడా, కానీ ఫస్ట్ టైం మాత్రము చాలా ఎక్సైట్మెంట్. లైవ్ డ్యాన్స్, అందులోనే గేమింగ్స్, స్విమ్మింగ్ పూల్స్, ఏది ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్, అబ్బబ్బా రకరకాలుగా ఫారెన్ గర్ల్స్ కూడా ఉన్నారు, ఫారెన్ బాయ్స్ కూడా ఉన్నారు. ప్రతిదీ కూడా ప్రపంచం అంటే ఏంటో అందులో కనబడుతుంది, ఎందుకంటే అన్ని దేశాల నుంచి కూడా అక్కడ మీట్ అవుతూ ఉన్నారు. సో దుబాయ్లో బుర్జ్ ఖలీఫా చూసాం, ప్రపంచంలో హైయెస్ట్. ఆ ఖలీఫాను చూస్తే అది తల పైకెత్తి చూస్తే కూడా కనబడుతుంది, అది ఎక్కడి నుంచో చూడాలి, దగ్గరికి వెళ్ళి చూస్తే ఏం కనబడదు. సో అట్లాంటి ఎన్నో వింతలు విశేషాలు ఎన్నో చూసినాం. దేశం దాటితే తెలిసి మన దేశంలో కూడా ఉంటాయి, కానీ బయట దేశంలో ఉన్నాయి. సో దాని తర్వాత వచ్చేసి రీసెంట్లీ మనము సింగపూర్కి వెళ్ళాం, మళ్ళీ సేమ్ క్రూజ్ ట్రిప్. సో మలేషియా వెళ్ళాము. సో సింగపూర్ మొత్తం ట్రావెల్ చేసాము. రెండోసారి అంత పెద్ద ఎక్సైట్మెంట్ అనిపించలేదు, కానీ మళ్ళీ షిప్లోనే ట్రావెల్ చేసినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాము. సో దుబాయ్కి కూడా మేడము నేను ఇద్దరం కలిసి వెళ్ళాము క్రూజ్ ట్రిప్. సో మొన్న సింగపూర్ మాత్రం నేను సింగిల్గా వెళ్ళాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ థాయిలాండ్ ట్రిప్ కూడా అనౌన్స్మెంట్ అయింది, అక్కడికి కూడా ఎంతోమంది లీడర్స్ వెళ్తాము, కానీ నేను వెళ్ళట్లేదు అనుకోండి. సో ఇట్లా ఫారెన్ టూర్స్ ఎంజాయ్ చేస్తాను. చాలా మంది దుబాయ్కి వెళ్ళొచ్చినా అంటే ఏం చేసింది సార్, దుబాయ్కి ఎన్ని రోజులు వెళ్ళొచ్చారంటే నేను ఒక 2-3 ఏళ్ళు ఎంజాయ్ చేయడానికి వెళ్ళారంటే పని చేయడానికి వెళ్ళారు సార్ అంటే. పని చేయడానికి దుబాయ్కి వెళ్ళి కష్టపడి వస్తున్నారు. ఇలా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఆయన ఎంత సంపాదించినా ఆయన ఫ్యామిలీతో బాండింగే లేదు, పిల్లలతో బాండింగే లేదు, తల్లిదండ్రులతో బాండింగ్ లేదు. ఏదైనా జరగరంజమని జరిగితే ఆన్ ది స్పాట్లో రాగలుగుతాడా? రాలేదు. దేనికోసం వెళ్ళావు? డబ్బుల కోసం. లక్షలు సంపాదించాలనుకున్నావు, కానీ లక్షలు కాదు, 50,000 సంపాదిస్తావు. ఇక్కడికి వచ్చే అమౌంట్ 50,000 కోసం నీ ఫ్యామిలీ మొత్తం నేను కోల్పోతావు. ఇక్కడ హ్యాపీగా పనిచేయగలిగితే లక్షల్లో సంపాదించవచ్చు, అర్థం చేసుకోవాలి. సో ఫారెన్ టూర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు లక్షల్లో ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది. లక్షల్లో ఇన్కమ్ 10వ తారీఖు నాడు పని చేయకుండా అకౌంట్లో డబ్బులు పడిపోతూ ఉన్నాయి. సో పని చేసి ఆ డబ్బులు ఏం చేస్తున్నారు సార్ అంటే, సో ప్రజెంట్ అయితే నేను 45,000 రూపాయలు వాచ్ వాడుతున్నాను. సో ఆల్రెడీ బంగారం కూడా కొనుక్కున్నాం. సో మేడంకి కూడా సో అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తారు కదా, మా అమ్మ 2 గాజులు అమ్ముకున్నామని చెప్పేసి. నేనేంటంటే బంగారంది ఒక 4 లక్షలు పెట్టి 2 గాజులు కొనుక్కున్నాను. సో అట్లా. సో ఇంకా బంగారం కూడా కొన్నామనుకోండి, అఫీషియల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బిజినెస్లో డబ్బులు వస్తున్నాయి కాబట్టి రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ల్యాండ్ మీద చేస్తూ ఉన్నాం, గోల్డ్ మీద చేస్తూ ఉన్నాం, షేర్ మార్కెట్లో చేస్తున్నాం. ఈరోజు వెస్టేజ్ ద్వారా కాదు, నాకు వచ్చిన డబ్బులు కూడా మళ్ళీ డబ్బులు సంపాదిస్తున్నాయి. వెస్టేజ్లో 10వ తారీఖు నాడు వస్తున్నాయి, ఈ డబ్బులు మళ్ళీ డబ్బు తీసుకొస్తూ ఉంది. సో మనము 1,00,000 రూపాయలు సంపాదించే వరకు మనం కష్టపడితే ఆ 1,00,000 రూపాయలు సంపాదించడం మళ్ళీ మొదలు పెడుతుంది. సో కాబట్టి ఇక్కడ డబ్బు లేకనే మనం పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నాము. ఒక్కసారి డిసైడ్ అయ్యండి, వెస్టేజ్లో నిజాయితీగా పనిచేయండి. మీ గురించి మీరు పనిచేయండి, ఎవరి గురించో కాదు. ఎవరు చెప్పారన్నది కూడా సమస్య కాదు, మీకు అప్లైన్ చెప్పి ఉండొచ్చు. సో అప్లైన్ని సో ఈరోజు బిజినెస్లో ఉండొచ్చు, లేదంటే వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ నీకేం అర్థమైంది? ఈరోజు అప్లైన్ వెళ్ళిపోతే, అప్లైన్కి ఏదైనా కారణం వచ్చి వెళ్ళిపోతే, సో నేను కూడా బిజినెస్ ఆపేస్తా ఉన్నా. సో ఎందుకు ఆపేస్తున్నావు నాకు అర్థం కాలేదా?
నాకు అర్థమైంది కాబట్టి నా అప్లైన్తో నాకు అవసరం లేదు, నా డౌన్లైన్తో కూడా అవసరం లేదు. నేను నిర్ణయం తీసుకున్నాను. ఇక నేను నిర్ణయం తీసుకుంటేనే నాకు డౌన్లైన్ వచ్చిండు. అర్థమవుతుందా? నేను నిర్ణయం తీసుకుంటేనే నేను డౌన్లైన్ని క్రియేట్ చేయగలిగినా. నువ్వు 10 మంది డౌన్లైన్ ఆగిపోతే నువ్వు ఆగిపోతున్నావు అంటే 11వ వ్యక్తి నువ్వు క్రియేట్ చేయలేవా? 10 మంది నీ అప్లైన్ వేసిందా? 11వ వ్యక్తి నువ్వు క్రియేట్ చేయలేవా? ఎందుకు అక్కడ నువ్వు డిసప్పాయింట్ అవుతావు? సో ఆగిపోయే వ్యక్తికి అర్థం కాలేదో ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే ఆగిపోవచ్చు. నువ్వెందుకు ఆపుతున్నావు అంటే మనకు అర్థం కాకపోతేనే ఆపుతావు. సో కాబట్టి వెస్టేజ్ని అర్థం చేసుకోండి. ఇది చిన్న పెద్ద భేదం లేదు, చదువు సంధి అవసరం లేదు, ఆడామొగ తేడా లేదు. ఎవరికైనా వెస్టేజ్ అనే ఆపర్చునిటీ ఒకే అవకాశం. పేద మధ్య తరగతి వ్యక్తులు ధనవంతులు అవ్వాలంటే వెస్టేజ్ని నమ్ముకోండి. వెస్టేజ్లో నిజాయితీగా పనిచేయండి, కష్టపడి పనిచేయండి. సో 10 మందిని గెలిపించండి, మీరు సక్సెస్ అవుతారు. సో ఈరోజు మా యొక్క లైవ్ జర్నీ మీరు విన్నారు. ఎలా పని చేసుకుంటూ వచ్చినాం, వెస్టేజ్లో ఎప్పుడు జాయిన్ అయినాం, ఈరోజు వెస్టేజ్ ఆపర్చునిటీలో ఏ స్థాయిలో ఉన్నాము. సో ఇంతమంది మధ్యలో చప్పట్ల మధ్యలో ఇలాంటి ఒక రికగ్నిషన్ తీసుకోవడం అంటే సో బయట ఎక్కడ జరుగుతుంది? కేవలం వెస్టేజ్లో మాత్రమే 10 మందిని గెలిపించడం వల్ల తీసుకోగలుగుతున్నాం. సో మీ అందరూ కూడా స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకోండి. సో మీ లైఫ్ ఇక్కడ నుంచే మారాలి. కొత్త వ్యక్తులందరూ కూడా మీ యొక్క అప్లైన్ ఎవరైతే పిలిచారో ఆ వ్యక్తి మాట వినండి, సక్సెస్ అయిన వ్యక్తి మాటలు వినండి. సో ప్రతిరోజు మీరు పనిచేయండి. 100% మీ యొక్క లైఫ్లో టైం, మనీ, సెక్యూరిటీ పొందే ఏకైక అవకాశం వెస్టేజ్. సో అలాంటి అవకాశం మీరు తీసుకున్నారు. మీరు అందరూ కూడా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మా మేడం కూడా మాట్లాడతారు.